नमो ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते जयपिताकस्वामीति नामिने नमाचार्यपादाय निताय कृपप्रदायिने गौरकतदामदाय नगरग्रामतारिणे नमो ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामीति नामिने नमस्ते सरस्वतीदेवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादि पाश्चात्यदेशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद की जय। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపద మొక్కలవాడ అనాథ రక్షక గోవింద గోవింద। హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే। ఎంతమంది పొద్దున క్లాసులో ఉన్నారు? ఓకే. ఎంతమంది 5 క్లాసులు కూడా ఉన్నారు మొన్న నుంచే? ఓకే. మార్నింగ్ కొద్దిమంది కష్టమైంటుంది. ఓకే. అంటే ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసినప్పుడు కొంచెం మంది కొత్తగా అనిపించవచ్చు. సో మనము పొద్దున బాలాజీ వెంకటేశ్వర స్వామి పెళ్లి కోసము బ్రహ్మలోకం నుంచి దిగి వచ్చినారు. బ్రహ్మాది లోకం నుంచి అందరూ దిగి వస్తూ ఉన్నారు. సో పెళ్ళికి వచ్చిన వాళ్ళు చెప్పినాం కదా, 10 లక్షల గొడుగులు ఉండింది. ఒక్కొక్క గొడుగు వచ్చి 36 కిలోమీటర్ ఆ డ్యాస్ని పొంది ఉండింది. తర్వాత ఆ ఒక్కొక్క గొడుగు పట్టుకున్న వాడికి కనీసం ఒక భార్య ఉంటుంది కదా, ఒక భార్య ఉంటుంది. అంటే ఎంతమంది అయినారు? 20 లక్షలు. కనీసం ఒక కొడుకు ఉంటాడు కదా, ఒక పిల్లడని ఉంటాడు. అంటే వాళ్ళు ఒట్టి గొడుగు పట్టుకున్న వాళ్ళు ఎంత అయినారు? 30 లక్షల మంది అయిపోయినారు వాళ్ళే. సో బాలాజీ స్వయంవరానికి ఎంతమంది వచ్చినారని చెప్తే అలా అంటున్నారు, మేము లెక్క చెప్పము. ఎందుకంటే బ్రహ్మదేవుడు వచ్చేసి వెంకటేశ్వర స్వామి దగ్గర ప్రణామం చేసినప్పుడు ఇంకా కొద్దిమంది సత్యలోకలు ఉన్నారంట. అర్థమైంది కదా? ఆ బయలుదేరి వచ్చినారు కదా, ఆ బయలుదేరి వచ్చిన గ్రూప్ అట్లే వచ్చేసి ఆ బ్రహ్మాజీ మళ్ళీ వెంకటేశ్వర స్వామి ఇద్దరు మాట్లాడుతున్నారు. ఆ మాట్లాడే సందర్భంలో ఆల్రెడీ ఇంకా అక్కడ బ్రహ్మలోకలో ఇంకా ఉన్నారు, లైన్లు వస్తూ ఉన్నారు ఇంకా కొంతమంది. చాలా అంత క్రౌడ్ ఉండిందని చెప్పేసి ఇది పైనుంచి లెక్క. మళ్ళీ కింద లోకాల నుంచి కూడా వాళ్ళు కూడా అందరు బయలుదేరి వచ్చినారు. కింద కూడా చాలా ఉంది కదా, సుతళ వితళ పాతాళ తలాతల వాళ్ళు కూడా వచ్చినారు పెళ్ళికి. తర్వాత మనం పొద్దున ఎవరెవరికి ఏమేం పని అని చెప్పేసి విన్నాం కదా. చాలా ఎట్లా ఉండేది మేనేజ్మెంట్ అడ్మినిస్ట్రేషన్, ఎంత సూపర్గా ప్లాన్ చేసినాడు. ఎవరెవరికి ఏమేమి తెలివి ఉంది, ఆ తెలివిని దేవుడు తన సేవలు ఎట్లా వాడాలా, ఎవరెవరికి ఏమేమి పని చెప్పాలా, మొత్తము సూర్యదేవుడు కొంత భోజనమైన వరకు నీవు ఉండాలా, అగ్నిదేవుడు వంట చేయాలా, గుర్తుందా? ఎవరెవరికి ఏమేమి పని అని చెప్పినారని చెప్పేసి. సో అందరికీ దేవుడు ఏం సర్వీస్ అని చెప్పేసి ఇది చేసినాడు. వాళ్ళ సర్వీస్లో రెడీగా ఉన్నారు భగవంతుడి కోసం. తర్వాత లాస్ట్కి ఏమన్నాడు దేవుడు? అంత అరేంజ్మెంట్ అయిన తర్వాత ఈ పెళ్ళి వద్దు అన్నాడు. అందరిని పిలిపించినాడు, అందరూ వచ్చేసినారు, మొత్తం అయిపోయింది. మధ్యలో ఒకసారి అడిగినాడు, మీరు ఒప్పుకుంటే చేసుకుంటానని చెప్పేసి. అప్పుడు వాళ్ళు మళ్ళీ రుద్ర శివుడు కొంచెం తిట్టేసినాడు, తాత ఏమిది అందరిని పిలిపించి నీకు కూడా ఉత్సాహం ఉండేది పెళ్లి చేసుకోవాలని, మళ్ళీ ఎందుకు ఇట్లంతా మాట్లాడుతున్నావు, తప్పు కదా ఇది అని చెప్పేసి. మనవాడు కదా, కొద్ది రైట్స్ ఉంటాయి తాత దగ్గర మాట్లాడని. కొడుకుకు లేని రైట్స్ మనవాడు కొన్ని చోట్ల ఉంటుంది. బ్రహ్మాజీ మేమంతా నీ సేవకులు, నీవెట్లా చెప్తావు అట్లా అని చెప్పి వదిలేసినారు. కానీ రుద్ర అట్లా చెప్పలే, రుద్ర తిట్టేసినాడు, తాత నీకు ఇదే పని, ఊరికి డ్రామాలు చేయడం, నామలు వేయడం అందరికని చెప్పేసి. దీని తర్వాత
అంత రెడీ అయిన తర్వాత ఏడవడానికి స్టార్ట్ చేసినాడు. అమ్మ ఏమైనా కానీ వచ్చిన వాళ్ళకి ఏదో భోజనం పెట్టేసి పంపిస్తాము, ఈ పెళ్ళి వద్దు, నాకే చాలా కష్టంగా ఉందని చెప్పేసి. బకుళ మాతాజీకి అర్థం కాదు, ఎందుకు మమ్మల్ని అందరూ ఏడిపిస్తున్నావు, ఇంత కష్టపడి ఇంతమంది వచ్చి అయిపోయింది, ఫస్ట్ మనుషులు లేదన్నారు. మన ఇద్దరు పోతే బాగుండదమ్మా అంత పెద్ద పెళ్ళికి, వాళ్ళది పెద్ద చతురంగ సైన్యం ఉంటుంది, పెద్ద పెద్ద అక్షోహిణి సైన్యంలాగా ఉంటారు వాళ్ళు, మనం ఇద్దరు పోయి కొడుకు మళ్ళీ పెళ్లి కొడుకు తల్లి ఇద్దరు వచ్చినారని చెప్తే ఏం బాగుండదు అని చెప్పి అప్పుడు ఒకసారి పెళ్ళి వద్దు అన్నాడు. తర్వాత మనం అందరినీ పిలిపించినాము, అందరినీ పిలిపించి అందరు వచ్చేసినారు. ఇంకా ఇప్పుడు మళ్ళీ నేను పెళ్లి చేసుకోనని చెప్తున్నాడు. ఇది ఏమైంది, నిమిషం మారుస్తున్నాడు అని చెప్పేసి. ఇప్పుడు అమ్మ లోపల పిలిచి అడిగింది, బాగుండదు, అందరు వచ్చినారు, అంత ఫిక్స్ అయిపోయింది, అన్నీ రెడీ అయిపోయింది, వాళ్ళకి చెప్పేసి అయిపోయింది, ఏం సుఖదేవ్ మహారాజు పనిలేదు అనుకున్నావా, ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడ నుంచి ఇక్కడికి, ఎందుకు ఇట్లా చేస్తున్నావు, తప్పు కదా అని చెప్పి అన్నీ మాట్లాడుతుంటే, ఏం బాధ అని చెప్పు అని చెప్పేసి ఆయన బాధ చెప్పుకుంటాడు. వేరే టైపుగా చెప్తున్నాడు. ఫస్ట్ తల్లికి ఈ చెట్టు లేని అడవి, రెక్కలేని పక్షులు, డబ్బు లేని ఫ్రెండ్కి ఉన్నప్పుడు కూడా ఆయనకు ఎక్కువ సాయం చేయాలంటే అందరి చేతులు డబ్బులు లేదంట, ఏం చేయగలుగుతాడు పాప. అడవిని చెప్పుకునేసి దాంట్లో ఒక చెట్టు కూడా లేదంటే దాన్ని ఎవరైనా అడవిని పిలుస్తారా, లేదు కదా. పక్షిని చెప్పేసి దానికి మెయిన్ కావాల్సింది రెక్క, అదే లేదంటే దాని పక్షిని ఎట్లా పిలవగలుగుతాము. ఇదే ఏం నిజంగా నీకు లోపల ఏం బాధ చెప్పు, నాకు ఇట్లంతా బిట్టకథలు చెప్పొద్దని చెప్తే, ఏమైనా పాత భార్య అని చెప్పినాడు. పాత భార్య అంటే మళ్ళీ లక్ష్మీదేవి కావాలని చెప్పేసి. అమ్మో, ఇది అందరికి ఒక తలకొనొప్పి అనిపించింది. ఏం భర్తకు పెళ్ళి అని చెప్పేసి భార్య అని పిలుచుకోండి, ఇంకొక ఎట్లా భార్యకి ఎట్లా చెప్పేది, భర్త ఇంకొక పెళ్లి చేసుకుంటున్నాడు అని చెప్పేసి ఇంతవరకు ఏం చెప్పకుండా ఇప్పుడు పోయేసి భార్యని ఎట్లా పిలుచుకుని రావడం. అదామె గొడవ పెట్టిపోయింది. మళ్ళీ ఆమెను ఎట్లా మళ్ళీ సమాధానం చేసేది, ఎట్లా పట్టుకుని వచ్చేది, ఇది జరిగేది కాదు. ఇది అందరికి ఒకసారి షాక్ ఇచ్చినాడు. ఇంకా ఏం చేయాలని చెప్పేసి ఆలోచిస్తుంటే ఒక ఐడియా వచ్చింది. ఎంత గొడవ పెట్టిపోయినా కానీ ప్రేమ ఉంది భార్యకి భర్త పైన. సో మామూలుగా పోయి పిలిస్తే రాదు. ఇప్పుడు ఎవరైనా పోయి వెంకటేశ్వర స్వామికి సీరియస్గా ఉంది అని చెప్పాలా, మళ్ళీ వేరే మార్గం లేదు. భార్య ఇమ్మీడియట్ బయలుదేరి రావాలంటే ఈయన ఇప్పుడో రేపు అని ఉన్నాడు, చాలా డౌట్గా ఉంది అని చెప్పాలి పోయి. ఆయన అట్లా చెప్పినాడు. సో ఇంకా సరే, ఎవరు ఉన్నారు చూస్తున్నారు, ఎవరికంత ధైర్యం ఉంది పోయి అక్కడ పోయి చెప్పడానికి అని చెప్పేసి. అమ్మో లక్ష్మీదేవి కదా పాప, అబద్ధం చెప్తున్నాము, మళ్ళీ ఆమెకు నచ్చిన వాళ్ళు అయితే మళ్ళీ పోయి సారీ అడిగి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఆమెకు అక్కడ ఎవరు ఇష్టం ఉంది చూసి, ఆమెకు ఎవరి పట్ల కొంచెం ప్రేమ ఎక్కువ ఉందని చూస్తే సూర్యదేవుడి పట్ల. తామరపు కదా పద్మావతి, లక్ష్మీదేవి అంతా వాళ్ళంతా కమలంలో అవతరించిన వాళ్ళు. పద్మంకు సూర్యుడికి ఒక సంబంధం ఉంది కదా, సూర్యుని చూస్తే పద్మము వికసిస్తుంది. సో అట్లా సూర్యుడే మంచి పర్సన్ పోయి తీసుకొని రావడానికని ప్లాన్ చేసినారు. సూర్యుడు కరవీరపురంకు, కోలాపురంకు సూర్యుడు పోయినాడు. సూర్యుడు పోయి అక్కడ పోయి ఏడుస్తున్నాడు. అమ్మవారు చూసింది, తాయారు లక్ష్మీదేవి చూసి, ఎందుకురా బాధపడుతున్నావు, ఏమైంది, పోస్ట్ ఏమైనా పోయిందా, నీ పెద్ద పోస్ట్ కదా సూర్యదేవుడితో, ఎవరైనా నిన్ను పదవి నుంచి తీసేసినారా, ఆ బాధనా, లేదమ్మా నాకేం బాధ లేదని. మళ్ళీ మీకు బాధ వచ్చే విషయం జరిగిందని, నాకు బాధ వచ్చేది, నేను బాగానే ఉన్నాను ఇక్కడ అని చెప్పేసి. ఇక్కడ కాదు, మన మీ ఆయనకి ఏం బాగలేదని, హెల్త్ బాగలేదు, చాలా బాధగా ఉందని చెప్పి. సో ఇంకా చాలామంది వచ్చినారు, బ్రహ్మాజీ వాళ్ళంతా వచ్చేసినారు, అందరు వచ్చినారు ఇక్కడికి. అవును వాళ్ళు కూడా వచ్చినారని ఇంకా ఆమె పాప గుండె భయపడిపోయింది. ఇంకా కొద్దిగా పాప స్వామి దగ్గర కొద్దిగా పోయినప్పుడు ఏదో ఒట్టి చేతులు పోకూడదని చెప్పి కొద్దిగా పుష్పలనంతా, సంపంగి ఫ్లవర్స్ అంతా, నాగచంప ఫ్లవర్స్ అంతా పట్టుకునేసి అక్కడ కరవీరపురంలో దొరికే పుష్పలంతా పట్టుకునేసి ఒక బంగారు రథంలో కూర్చునేసి అక్కడ నుంచి తిరుమలకు బయలుదేరింది. తిరుమలకు బయలుదేరి వచ్చేసినప్పుడు ఇక ఒక్కసారి భార్యని
రాగానే ఎట్లా యాక్ట్ చేయాలి కదా, హెల్త్ బాగలేదని చెప్పి పిలిపించి మళ్ళీ మంచిగా ఉండకూడదు కదా. ఇంకా ఏం చేసినాడంటే బ్రహ్మాజీని ఒక చోట నిలబెట్టేసినాడు, శివుడిని ఒక చోట నిలబెట్టేసి ఇద్దరిని పక్క పక్క నిలబెట్టి మధ్యలో వాళ్ళ షోల్డర్ పైన చెయ్యి వేసుకొని నిలబడినాడు, తల కింద కొంచేసి. ఏదో కష్టపడి నిలబడ్డది కూడా కుదరలేనట్టు ఇట్లా పడిపోయినాడు, తల ఎత్తట్లే పైకి. ఆమె పరిగెత్తుకుని వచ్చి ఆ పుష్పం అంతా పాదాలకి ఇచ్చేసి స్వామి స్వామి ఏమైంది అని చెప్తే వాళ్ళిద్దరిని చేతులు తన్నేసి బ్రహ్మాజీని శివజీని గట్టి పట్టుకున్నాడు లక్ష్మిని. ఆలింగనకు ఆమె మర్చిపోయింది అన్నీ. బాగానే ఉన్నావా అన్ను, నాకు కూడా టొప్పి వేసినావు, అయితే నాకు కూడా నామం వేసినావా అని చెప్పేసి ఇంకా మళ్ళీ మంచిగానే మాట్లాడింది ఆమె. మంచి ప్రేమలో మాట్లాడి అంటే ఏమిది వీళ్ళందరూ వచ్చినారు ఏమది అని చెప్తే ఏంలే పెళ్ళి చేపిస్తున్నారు నాకని. ఇంకా నామం వేసినాడు నాకైతే అని చెప్పిన. లక్ష్మి ఇంత కష్టపడి పెళ్లి చేసి దేనికోసం తెలుసా? నీకోసమే అని చెప్పేసి. నా కోసం ఈ పెళ్ళి? మళ్ళీ నీది నాకు అదే ఒక బాధ ఉంది. నీ వారో చెప్పినాం కదా, త్వాం అంగీకురు గోవింద, వివాహం విధిపూర్వకం. ఆ రోజు చెప్పినావు కదా, విధిపూర్వకంగా ఆమెను పెళ్లి చేయమని చెప్పేసి. ఎప్పుడు ఒక యుగం క్రితం సైడ్కి అప్పుడు చెప్పిన మాటలన్నీ ఫ్లాష్ బ్యాక్ చూపిస్తున్నాడు. నీవు గుర్తుందా సీత? అవునవును అని చెప్పాను. నీ మాట కోసం నాకు ఎప్పుడు కూడా నీ మాట నేను చేయలేదే, ఎవరెవరికి ఏదేదో ఇస్తున్నాను, వాళ్ళు అడిగిందని ఇస్తున్నాను, నీది ఒక మాట అట్టే ఉండిపోయింది చాలా రోజుల నుంచి. ఆ బాధ అట్లే యుగం నుంచి నన్ను కొరకుతా ఉంది. ఏమైనా కానీ నాకు ఇష్టం లేదు యాక్చువల్లీ. అమ్మని అడుగు, ఎన్నిసారి వద్దు అని ఎన్నిసారి చెప్పినాను పెళ్ళి. వీళ్ళందరూ కలిపి చెల్లెలే లక్ష్మి బాధపడుతుంది, ఆమె పాప ఆ రోజు అడిగిందని. ఇది మొత్తం ఎవరికో కోసం చేస్తున్నాడు ఆయన. తనకు సంబంధమే లేదు. ఒకసారి అమ్మ వయసు అయిపోయింది, ఆమె కొంచెం తర్వాత ఆకాశరాజు ఇస్తానని చెప్పేసి ఈయన వెళ్ళిపోయింది, తిరిగింది, వచ్చింది, చూసింది, ఏది ఎక్కడ చెప్పట్లే. ఏదో పాప లక్ష్మీదేవికి ఒక మాట ఇచ్చేసి ఇరికిపోయినాను. ఆమె కోసం నాకైతే లక్ష్మీదేవి సరిపోతాయి, ఆమె కోసం ఆమె బాధపడకూడదని చేసుకుంటున్నానని చెప్పేసి ఇంకా లక్ష్మీదేవి కూడా ఒప్పుకునింది. సరే అని చెప్పేసి ఇంకా పెళ్ళికి అన్నీ రెడీ చేయాలా. ఇంకా వాళ్ళు కూడా సావిత్రి, సరస్వతి, గాయత్రి, ముత్తైదలు వీళ్ళు కూడా ఉంది, పార్వతీమాత వీళ్ళు కూడా ఉన్నారు. అంతా వశిష్ఠుడు యజ్ఞకు కావలసిన అన్నీ చేస్తున్నాడు. వివాహం పూర్వము చేయాల్సిన కృతులనంతా అదంతా చేసి తర్వాత అన్నీ రెడీ అవుతుంది. మనం అది యజ్ఞవేదిక అదంతా మనకు ప్రవచనలు చెప్తే అది మనకు అర్థం కాదు. ఏమేమి చేసినారు, అగ్రోదక, కలశోదక, ఎట్లా వాటర్ తీసుకుని కలశాలు నింపేసి ఏమేమి మంత్రం చదివినారు, దాంట్లో ఏమేమి వేసినారు, ఎట్లా ఈ అష్టవర్గాల్ని చేసినారు, అట్లా ఒక రూల్స్ ప్రకారం ఏమేమి చేయాలన్నా అదన్నీ చేసినారు. ఇంకా భగవంతుడికి ఇప్పుడు కూడా ఆ పెళ్లి రోజు ఈ పసుపు అంతా ఒళ్ళిపోయిన ఇప్పుడు బాలాజీ కళ్యాణోత్సవాలు మీరు చూడొచ్చు, ఇంత పసుపు ముద్దలుగా వేస్తారు కదా, అదంతా మొత్తం పసుపులతోటి. సాక్షాత్ మహాలక్ష్మీదేవి ఆయిల్ మసాజ్ చేసింది, ఫుల్ బాడీ అంతా ఆయిల్ ఎண்ண శాస్త్రం అంటారు, ఆయిల్ తోటి మసాజ్ చేసింది. తర్వాత స్నానము, తర్వాత ఒళ్ళంతా పసుపు వేయడము, మంచిగా భర్తని రెడీ చేసింది. ధోతి కూడా మంచిగా ఒక ధోతి, మంచి చెదరు, మళ్ళీ అప్పుడప్పుడు కొద్దిగా లాక్కొని పోతా ఉంది. చిన్నగా లాగువా, ఏమి దీంతో కోపం నీకని చెప్పేసి టైం లేదని పాప ఆమె కొద్దిగా అర్జెంట్ చేస్తూ ఉంది. మళ్ళీ అడిగినాడు, ఇదేమిది భార్య ఇన్ని గోల్డ్ వేసుకునేసి నాకు ఒక గోల్డ్ కూడా వేయకుండా ఏం బాగుంటుంది ఎవరన్నా చూస్తే కదా, భార్య పుత్తం వేసుకుని భర్త ఇట్లా సింపుల్గా ఉన్నాడంటే బాగుండదు, నాకు కొద్దిగా శృంగారం కూడా చేయవే అని చెప్పేసి. అది లక్ష్మిని అడిగినట్టు, నేను బిగిలం వాళ్ళు అడిగితే గోడరేజ్ పోయి తీసుకొని రావాలా లోపల పోయి. ఈమె అయితే రెడీగా ఉంటుంది కదా. ఇంకా లక్ష్మీదేవి పాదాల నుంచి ఒక్కొక్కటి అలంకారం చేసుకునేసి ముత్తు రత్న వైడూర్యాలతోటి, మాణిక్యములతోటి, నవరత్నాలతోటి మొత్తము బాలాజీని శృంగారం చేసింది. ఎన్నో ముత్యాల మాలలు, ఎన్నో సరాలు, తర్వాత భుజకీర్తి, ఇక్కడకు నాగాభరణం, అది ఇదని చెప్పేసి చాలా రకరకాల ఆభరణాలతోటి చాలా చక్కగా బాలాజీని రెడీ చేసింది. స్నానం అంతా అయిన తర్వాత ఈ సావిత్రిదేవి ఇదంతా పట్టుకొని వచ్చింది
తెల్లని బట్టలంతా భగవంతుని మంచిగా తలని మంచి వెంట్రుకలు ఇంతవరకు ఉండి ఫుల్లో దాని అంత బాగా రుబ్బేసి బాగా దాన్ని డ్రై చేసి మంచిగా, తర్వాత మన పార్వతీదేవి అష్టభుజంలో రెడీగా ఉంది కదా, ఒక చేతిలో ధూపం ఆ మట్టి ఇది అగ్ని ఒక చేతులు రెడీగా ఉంది, దాన్ని అట్లా కొద్దిగా ఆపేసి సాంబ్రాణి అంత వేసి భగవంతుని తల కేశంలో ఉండే నీళ్ళు కొంత పోవాలి కదా, డ్రై అవ్వాలి కదా, అక్కడ నుంచి పొగ అంతా పెట్టినారు. మంచిగా డ్రై చేసుకొనేసి భగవంతుడు ఆయన ఒక కేశానికి ముడి అంత వేసి దాన్ని బంధనం చేసి మంచి అలంకారం చేసి అంత రెడీ అయింది. చాలా మంది యాజ్ఞికులు ఉన్నారు, పుణ్యావచనం చేసినారు బాలాజీకి మంచి జరగనని చెప్పేసి. అయితే సామాన్య ఒక పెళ్లి కొడుకు లాగానే వశిష్ఠముని అతడు కశ్యపుడు పాదాలకు పడిపోని చూపించు, ఎవరెవరికి పాదాభివందనం చేయాలా, సాష్టాంగ ప్రణామం చేయాలన్నా, అంత పబ్లిక్లు మళ్ళీ అందరూ కలిపి ఒకటే కాదు, ఒకసారి ప్రణామం చేస్తున్నాడు, లేస్తున్నాడు, మళ్ళీ ఇదా కశ్యపుడు, ఆ తర్వాత ఆయనకి తర్వాత లేస్తున్నాడు ఆయనకు. ఎంతమంది ఋషులు పెళ్లి రోజు అంతే కదా, వంగి అయిపోతుంది, మోకాళ్ళు నొప్పేస్తుంది, అంత వంచేస్తారు. ఇంకా భగవంతుడు కూడా లోక విడంబన, ఇంకా బయట పబ్లిక్ ఎట్లా చేస్తారో అదే విధంగా తాను కూడా దండం పెడుతున్నాడు. ఎక్కడ ఎవరు చెప్తే వశిష్ఠ మహారాజ్ ఈయనకు దండం పెట్టంటే ఆయనకు దండం పెడుతున్నాడు. లైన్కి ఎంతమంది సన్యాసులు, ఎంత పెద్ద ఋషులు, మునిలు ఎవరెవరు ఉన్నారా అందరికీ ఆ పుణ్యావచనం అంతా చేసినారు, బాగుండాలని చెప్పి మంత్రాలు అంతా చేసినారు కదా, వాళ్ళకి అంతా ప్రణామం చేసినారు. అందరూ చూస్తున్నారు, వంటకేం రెడీ లేదు, ఏం తినలే పాప, అందరు సైడ్ చూసి. ఇప్పుడు ఇక్కడ ఫంక్షన్ జరుగుతుంది పాప, వాళ్ళు అక్కడ ఒక మధ్య నుంచి స్టార్ట్ అయింది కట్టింగ్, బాయిలింగ్ మొత్తం రెడీ అయింది అక్కడ ప్రసాదం. ఇన్ని అయిపోయింది, కుకింగ్ ఏం జరగట్లే. ఈయన డబ్బులు మిగిల్చడానికి భోజనం ప్లాన్ లేదు ఎవరికి కూడా, మొత్తం ఒకేసారి మామ ఇంటికి దొబ్బేస్తామని అంతా. ఎవరికో బ్రహ్మాజీ అన్నాడు, అయ్యో బ్రాహ్మణులు ఋషిపత్నులు చాలా మంది ఉన్నారు, ఒక ఆకలికి ఏం పెట్టాలి కదా, అన్నం పెట్టాలి కదా, నీవు ఇంత పెద్ద ఫంక్షన్ పెట్టుకునేసి భోజనం పెట్టకుండా ఎట్లా రా, దానికి మర్యాద ఉందా, ఇంటికి వచ్చిన వాళ్ళకి కొద్దిగా అన్నం పెట్టకుండా పంపించడం ధర్మం ఉందా నీకని. నన్ను మీరు కోపం ముంచేస్తారా మీరు, ఇంకా ఈయన కోపం వచ్చేసింది బాలాజీకి, ఈ డబ్బు గురించి మాట్లాడటం అంటే కోపం వచ్చేసింది. ఎక్కడి నుంచి తెస్తాను డబ్బు, ఆమె పోయినామే అక్కడ పోయి సెటిల్ అయిపోయింది, నా దగ్గర ఒక పైసా లేదు, 10,000 సంవత్సరం ఈ పుట్ట లోపల పండుకున్నాను. ఏదో ఆయన వరాస్వామి కొద్దిగా ఏదో ల్యాండ్ ఇచ్చినాడు, ఏదో ఇచ్చిన టైం కొద్దిగా బాగుంది, ఏదో కలిసి వచ్చింది కొద్దిగా అని చెప్పేసి ఏదో ఇప్పుడు పెళ్ళి చేసిస్తున్నా, ఏదో ఆయన గిఫ్ట్ ఇస్తే దాంట్లో బతకాల నేను. ఇంకా ఒక్కసారి నేను ఎక్కడ డబ్బులు తెచ్చేది, మీరు ఆకలి అని చెప్తే నీకు 4 తలకాయలు ఉంది అనుకున్నాను, ఇప్పుడు 4 కడుపు ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది. బ్రహ్మాజీకి పట్ట తిట్టేస్తున్నాడు. ఏం ఆకలి అంటే నేను ఎక్కడ పోయేది, ఇంతమంది ఒకరిద్దరా, ఏదో మన సైడ్ నుంచి ఎవరు లేదురా, కొద్దిమంది పట్టుకొని రమ్మంటే ఒక ఆవల గింజేసే కింద పడడానికి ప్లేస్ లేదు, కొండ మొత్తం నిండిపోయినారు, ఇంతమందిని పట్టుకొని వచ్చేది. మన సైడ్ కూడా చూడాలి కదరా, పెళ్ళికి పిలిచేప్పుడు అందరు రండి చెప్పేదా, నేను చెప్పాను మాటకి అట్లా అని చెప్పేసి మీరు అందరు వచ్చేదా, ఏదో ఆలోచించాలి కదా, ఏదో మర్యాద కోసం అందరు రాండి అని చెప్పగలుగుతామా, మీరు మాత్రం రాండి, మీరు వద్దు, మీరు మాత్రం అందరు రండి చెప్తాం మామూలుగా. అట్లా అని చెప్పేసి ఓసీలు దొరుకుతుందని చెప్పేసి అందరూ బయలుదేరి రావడమేనా, ఇంట్లో వంట చేసే అవసరం లేదు, అన్నీ రెడీ అయిద్దని చెప్పేసి. నన్ను మీరు నష్టం చేస్తారా, నన్ను కొంప ముంచేసే పోతారు మీరు పోయినప్పుడు. మీరంటే ఇంకా స్వర్గంలో ఉన్నట్టుంది మీకు, నన్ను ఒకడిని పెట్టుకునేసింది. ఇంకా మనవాడు ఉన్నాడు కదా, బ్రహ్మజీకి తీరుతుంటే ఆయనకు ఆనందం, మా నాన్నకు పడాలి కొద్దిగా, ఏం చెప్పిన వెంటనే పరిగెత్తిన వచ్చింది ఆయన కూడా. శివజీ ఆయన చూస్తున్నాడు ఈయన చేసే పనులు. శివజీ అన్నాడు, తాత నీ బాగా తింటున్నావు, మనకు కూడా బాగా పెడతావని చెప్పి ఎంత తీసుకుని వచ్చినాను మా సైన్యాల్ని, అది ఒక్కొక్కరితో కాదు 100 మంది తినేస్తాయి మాతోటి వచ్చిన వాళ్ళు. ఆయన డిపార్ట్మెంట్ చెప్తున్నాడు, అది ఆకలి చెప్పి వదిలేస్తే ఉండేవాళ్ళు తినేవాళ్ళు, ఆ రకం అది వేరేది, ఈ పార్టీ కాదు అది, మా పార్టీ అది వేరేది. నువ్వు మర్యాదకి ఏదో ఒక భోజన వ్యవస్థ చేసినావా బతికిపోతాం. డబ్బు లేదురా బిడ్డ, ఆయనతో మనవాడు కదా, ఆయనతో గొడవ పెట్టలేడు, మంచి మాట్లాడాల, వైష్ణవోత్తముడు ఫ్రెండ్, మంచి ప్రేమ ఉంది ఆయన పట్ల.
డబ్బులు ఎదురు బిడ్డ ఎక్కడ చెప్పు. మీ అవ్వ అక్కడ పోయి కూర్చొనేసింది, ఒక్క పైసేలే పోయినప్పుడు మొత్తం పట్టుకొని పోయింది. నేను ఇక్కడ పాప ఆయన ఏదో కొద్దిగా బియ్యము తేనె ఏదో పండ్లు ఇస్తే అట్లే మేనేజ్ చేసుకుని ఎట్లా 10,000 సంవత్సరం గడిపినాను. అప్పుడు ఒక ఆవు వచ్చేసి కొద్దిగా పాలు ఇస్తూ ఉండింది, ఏదో ఆ పాలు తాగేసి ప్రశాంతంగా ఉన్నాను. అప్పుడుకు మళ్ళీ ఆకును అంతలకై పగలు కొట్టినాడు. మళ్ళీ బయటకు వచ్చినాను. ఇంకా దీని లోపల నన్ను ఉంచారని చెప్పేసి బయటకు వచ్చినాను. అది చాలా రోజు మందులకు చాలా డబ్బులు పోయింది, ఒక్క పైసలే తెలుసా. ఆయన అన్నాడు, తాత అట్లా కాదు తాత, 2 విషయం గుర్తుపెట్టుకోవాలా. ఒకటి ఇల్లు కట్టడము, ఒకటి పెళ్లి చేయడము. అది మన దగ్గర ఉండే డబ్బులు ఎప్పుడు అవనే అవ్వదు. శాస్త్రంలో చెప్పినారండి, చూడండి. మన మీద 5 లక్షలు పెట్టుకుంటాము, ఏదో ఆయన ఏదో స్క్వేర్ ఫీట్కి ఇంత అని ఇంజనీర్ చెప్పి ఉంటాడు. సరేలే ఇంత డబ్బులు మన ఇల్లు మొత్తం అయిపోతుంది అనుకోండి. ఇల్లు మొత్తం అయిన తర్వాత చెప్తాడు, అది మీరు చెప్పింది 2 విండో, మీరు తర్వాత మా లెక్కలు ఒకే విండో వస్తుంది, మీరు 6 విండో చెప్పినారు, అవుట్ డబ్బులు సపరేట్ అవుతుంది. ఒక్కొక్కటి చెప్తారు కదా, మళ్ళీ కాంట్రాక్ట్ తీసుకున్న వాళ్ళు మీరు అట్లా చెప్పినారు ఫస్ట్, మా లెక్కలు అది రాదు, వాష్ బేసిన్ రాదు, మా లెక్కలు ఈ పైపు రాదు, ఫ్యాన్ రాదు, మళ్ళీ ఏమొస్తుందంటే గోడ మాత్రం వస్తాయి లాస్ట్. అదా మన ఇల్లు రెడీ అయిందని లోపల పోయి కీస్ ఓపెన్ చేసి చూస్తే అక్కడ ఏం రెడీ ఏం కాదు. అదంతా మా దాంట్లో లేదు. మనం ఇప్పుడు అగ్రిమెంట్ ముందు చదవలేదు, మళ్ళీ లాస్ట్ చూస్తే అగ్రిమెంట్ లేదు. అది సరే ఇంకా అట్లా జరుగుతుంది కదా. ఇది ఎప్పుడు కూడా అమ్మ వాళ్ళు చెప్పినా కానీ కొద్ది డబ్బులు మనము ఎక్స్ట్రా పెట్టుకోవాలి. పెళ్ళి కూడా అంతే, మనం లెక్క పెడతాము, ఇంతమంది రావచ్చు, ఇంత భోజనానికి ఇంత ఖర్చు అవుతుంది, దీనికి ఇంత ఖర్చు అవుతుంది అన్నీ మనం చెప్తాము. తర్వాత అది అవ్వదు కదా, సడన్లీ బంగారం రేటు పెరుగుతాయి, ఏం చేసేది మన చేతులు ఉందా, అన్నీ ఒక్కొక్కటి అయిపోతాయి. అట్లా ఇదంతా జరిగేది కాదమ్మా, కొద్దిగా రేటు పోతాయి. రుద్ర అంటున్నాడు కొద్దిగా అప్పు అని తీసుకో అని చెప్పేసి. మర్యాద తాత, మర్యాద పోతాయి, అప్పు చేసినా పర్లేదు, పెళ్లి చేసుకో, నువ్వు చేసుకో, పెళ్లి చేసుకో, కొద్దిగా అప్పు తీసుకోను. నాకెవరు అప్పిస్తారు, నాకెవరు డబ్బులు ఎవరు ఇస్తారు చెప్పు, మనకు అంత ఈజీగా డబ్బులు ఇచ్చేవాళ్ళు ఎవరు ఉన్నారని చెప్పేసి. నేను ఫస్టే ఒక విఐపికి మంచి రెస్పెక్ట్ ఇచ్చినారు కదా, పొద్దున చెప్పిన లోపల పిలిపించి మంచిగా దానికి ఒక స్పెషల్గా కొబ్బరి బొండాన్ని తెచ్చి, కుబేరుడు ఉన్నాడు, కుబేరు పక్కన నుండి ఆయన పిలిచినాడు. ఆయన పిలిచి, కుబేరా కొద్దిగా ఏదో 10 ఒక 50 మంది వస్తారు అనుకున్నావు, ఇది చూస్తే లెక్క పెట్టేలాగా లేదు, ఎంత వచ్చింది నాకే అర్థం కావట్లే, కొండలు ఒక్క చెట్టు కనపడట్లే, మొత్తం నిండిపోయినారు వీళ్ళే. సో ఇప్పుడు ఆకలి అంటే నాకే భయం వస్తుంది, ఎట్లా వండేది నాకు అర్థం కాల. ఇంకా కొద్దిగా డబ్బులు కావాలి నాయన, కొద్దిగా ఇస్తాను కానీ ఇప్పుడు కాదు, పెళ్లి టైంలో కొద్దిగా వరదక్షిణ అంత వస్తాయి కదా, గిఫ్ట్ అంత వస్తాయి, దాంట్లో అడ్జస్ట్ చేసి నీ డబ్బులు ఇస్తాను నేను, ఇప్పుడు కొద్దిగా నాకు సాయం చేసేయని. ఆయన లోపల పోయి అన్నాడు, స్వామి ఏం అట్లా మాట్లాడుతున్నారు, ఈ డబ్బులంతా మీదే, మీకోసం లేకుండా ఇంకెవరికి నేను ఖర్చు పెట్టాలా, మీ పెళ్ళి కాకుండా ఇంకెవరు ఖర్చు పెట్టాలా, ఇది మీదే స్వామి. అట్లంతా మాట్లాడద్దు, ఆ మాట వింటే వీళ్ళు 5 రోజు పోరు, ఆడంతా అంతా చెప్పొద్దు, వింటారు వాళ్ళు బయట ఉన్నారు. ఇదంతా మీదంటే కుబేర దండిగా ఉంది కదా, ఇది కాలేంత వరకు వీళ్ళు బండిలు ఎక్కరు, ఇంకా స్వర్గానికి పోరు, అంత ఇదే బాగుంది. ఏముంది, వంట జరుగుతుంది, టైంకు తినడము, కొండపైన తిరగడము, ఒక స్పెషల్ వాళ్ళకు ఒక ఊటికి పోయినట్లు ఉంటుందేమో, చల్లగా తిరగడం ఏముంది, అక్కడక్కడ కోనేరులు ఉన్నాయి, స్నానం చేయడము, హ్యాపీగా తిరగచ్చు. అట్లంతా చెప్పొద్దురా, దేశకాల పాత్రం అన్నీ చూసుకొని మాట్లాడాలా. ఇంతమంది ఉన్నారు ఇక్కడ, ఇంత గొడవలు జరుగుతుంది, వాడు తిండి అని చెప్పేసి నా కొడుకు పేరే, ఆ మనవాడు పేరే తిండి లేనట్టు అంతా అరుస్తున్నారు, తిండి గోళ మొత్తము, తిరుమల మొత్తము, ఎంత వంట చేయాలా. అయితే అట్లంతా చెప్పొద్దు, వేరే విధంగా మనం మాట్లాడదాం, సరే అని చెప్పేసి ఇంకా బయటకు వచ్చినాడు. అట్లా ఆ మాట ఎత్తద్దు, నా డబ్బులు స్వామి అన్నీ మీకే, మీ పెళ్ళి ఖర్చుకు అదంతా. ఎవరు డబ్బులు ఎవరు తీసుకోవడము, రాండి, అట్లా ఒక పద్ధతిగా, నీ ఒక చైర్లోకి వచ్చా, నేను ఒక చైర్లోకి వస్తాను, నేను నిలబడి ఉంటాను కావాలంటే, బ్రహ్మదేవుడు కూర్చోబెట్టేస్తాను. బ్రహ్మదేవుడు కూర్చున్నాడు. సరే అగ్రిమెంట్ రాసుకునేది ఎవరని, అగ్రిమెంట్ కావాలి కదా, మళ్ళీ నేను తీసుకోలేదని చెప్తే ఇది నమ్మలేము కూడా, నేను డబ్బు తీసుకోలేదని చెప్తే ప్రమాదం జరుగుతుంది. అట్లా ఆయన అన్నాడు, అగ్రిమెంట్ రాసుకుందామని చెప్పేసి. సరే ఇంకా అదే వైశాఖ శుక్ల సప్తమి, ఇంకంటే 2 రోజు ఉంది, డేట్ అంతా రాసినారు, ఏ డేట్కి అని చెప్పేసి, డబ్బు తీసుకునేవాడు ఎవరు అని చెప్పేసి, నేనే అని చెప్పేసి
తాతది పేరు కూడా రాసినాడు, వెంకటేశ్వర స్వామి అని చెప్పేసి పేరు రాసినాడు. శ్రీకృష్ణుడు బ్రాకెట్లు, ఆయనకు అన్ని అగ్రిమెంట్లు ఉండాలి కదా. ఇది మళ్ళీ ఏ పేరు లైట్ ఉందని తెలియాలి కదా. అన్ని ఒరిజినల్ పేరు కూడా సైడ్లో రాసేసి అన్ని రాసిన తర్వాత ధనదాహి, సరే రుణగ్రాహి ఎవరు, అప్పు తీసుకునే వాళ్ళ పేరు, తర్వాత ధనదాహి ఎవరు, డబ్బు ఇచ్చేవాళ్ళు ఎవరు, తర్వాత కుబేరుడు కూడా పలానా ఎంత డబ్బులు కావాలని చెప్పేసి అలా అన్నారు. ఈ రామదర్బార్ మార్క్ అప్పుడు, అంటే రామదర్బార్ అంటే అది పెద్ద టీము కదా. రాముడు, లక్ష్మణుడు, భరత, శత్రుఘ్నుడు, ఇంకా భరతుడు ఒక చామరము ఒకడు గొడుగు పట్టుకునేసి, తర్వాత సీతాదేవి కూడా ఉంటుంది దాంట్లో. మంచి సింహాసనం అంతా ఉంటుంది, సైడ్లో వాళ్ళు ఇద్దరు నిలబడి ఉంటారు, చామరం వేస్తుంది, ఒక రౌండ్గా ఉండాలి. అది ఎట్టనగానే ఒక కాయిన్ వచ్చేసి 10 గ్రామాన పడతాయి. ఇప్పుడు ఎంత బంగారం, 11,000 గ్రాముకు కదా. ఒక కాయిన్కి ఎంత మన లెక్కలు అదే 1,00,000 దాటుతాయి. అట్లా ఒక్కొక్క కాయిన్ 10 గ్రాములు ఉండొచ్చు గోల్డ్. మనలాగా అంత పతలాగా చేయర్లే వాళ్ళు, మంచిగానే ప్రింట్ చేస్తారు. మనం 10 రూపాయల నోట్లు అది 2 రోజు పాకెట్లు పెడితే చినిగిపోతూ ఉంటుంది. అట్లా ఉండదు వాళ్ళది, బంగారం కాయిన్ కదా. ఆ బంగారంలో 14 లక్షలు అప్పులు ఇస్తానన్నాడు. అది రామదర్బార్ వరహాలు అంటే ఆ రాముదొక్క చిన్న ఉంటుంది, దాంట్లో 14 లక్షలు అప్పులు ఇస్తానని. బాలాజీ అన్నాడు 14 లక్షలు అప్పు ఇవ్వడం ఓకే, కానీ నేను ఇప్పుడు సడన్ ఇంత మేపిన తర్వాత నా దగ్గర 1 పైసా ఉండదు. ఇంకా నీవు మళ్ళీ 14 లక్షలు మిగిలిందా అడగద్దు. 1000 సంవత్సరాల వరకు ఇవ్వలేను అప్పు, కానీ దానికి వడ్డీలు కానీ 1 పైసా నవల కుదరదు ఇవ్వడానికి. 1000 సంవత్సరాల తర్వాతనే మన మాటలంతా. సైన్ పెట్టండి. సైన్ ఎవరు పెట్టేది? ఇంక ఈయన కూడా ఆలోచించినాడు దేవుడు కూడా. సైన్ ఒక సైన్ నా కొడుకుని పెడతామని చెప్పేసి, నామినీ కావాలి కదా, నా కొడుకుది పేరు పెడతాం. ఒకటే బ్రహ్మాజీ. ఒకటేం ధైర్యం ఏమంటే బ్రహ్మలోకానికి అంత ఈజీగా పోలేడు కుబేరుడు, కొద్దిగా కష్టం ఉంది, అంత ఈజీగా ఎంట్రన్స్ లేదు అక్కడ పోవడానికి. ఒకటి ఆయన. మళ్ళీ ఇంకొక సైన్ ఎవరిదని చెప్పేసి, ఇంకొక సైన్ మన శివజీదు, ఇంకా ఆయనది కూడా సైన్. ఎందుకంటే ఒకవేళ కుబేరుడు అప్పుడప్పుడు పోయి కోపంలో ఏమన్నా డబ్బులు ఇరని చెప్పాడు, ఆయన త్రిశూలం పట్టుకుంటూ వస్తాడు, ఈయన భయపడి కిందకు వచ్చేస్తాడు. కొద్దిగా ప్లాన్ చేసి సైన్ పెట్టుకున్నాడు ఆయన కూడా. ఆయన అసిస్టెంట్ అంతా చూసినాడు, మొత్తం రౌడీ గ్రూప్ లాగా ఉంది. ఒకటి ఇట్లా, ఒక కళ్ళు ఇట్లా, ఒక కళ్ళదు, 2 కళ్ళదు, ఇక్కడ ఒక కళ్ళదు, వెరైటీది ఉన్నాయి అత్త గణాలు. ఎట్లా డబ్బు రిటర్న్ ఇస్తావు కదా అని చెప్పేసి పాప ఒక భయం ఉంది లోపల, ఇస్తాడా లేదా పెళ్లి డబ్బులు అని చెప్పేసి. సరే అదంతా మాకేంలే ఇస్తామని. ఇంకొక సైన్ కావాలప్ప అని చెప్పేసి, ఇంకొక సైన్ వచ్చేసి ఏంలే, అక్కడ చెట్టు ఉంది కదా, ఆ పుష్కరిణి బ్యాక్ సైడ్ ఒక చెట్టు ఉండింది, అశ్వత్థమరం, అదొక సైన్ పెట్టేసింది. అది సైన్ పెట్టింది. రేపు కోర్టులు పోయి అశ్వత్థమ అది వస్తుందా? చెట్టు అక్కడే ఉంటుంది, అది ఎక్కడ కదులుతుంది? వీళ్ళిద్దరూ ఆబ్సెంట్, వీళ్ళు అక్కడ పోతారు సత్యలోకాలు. ఇంకెక్కడ జడ్జి ఏం చేస్తాడు? మింగేసినాం 14 లక్షలు అని ఆనందం. పోయింది. ఆయన కూడా ఒక నామం అంతే, కుబేరుడు కూడా. ఆయన పర్లేదు అన్నాడు, ఆయన ఇయ్యడానికి రెడీగా ఉన్నాడు. అక్కడ 14 లక్షలు తీసుకుని 3 సైన్ తీసుకునేసి అంతా అయిపోయింది. బ్రహ్మదేవుని పిలిచినారు, నాన్న మంచి రైస్ కావాలా? రైస్ అది కొన్నిసారి పేస్ట్ అయ్యేదంతా వద్దు, మంచి రైస్ కావాలి, అది మంచి అంటే ముత్యాల్లాగా ఉండాలి, ఆకులు పడతాయి, అట్లాంటి క్వాలిటీ రైస్ తీసుకుని వచ్చేసి, తర్వాత చాలా ఎంత నూనె కావాలా, ఎంత నెయ్యి కావాలా, మళ్ళీ పప్పులు ఎన్ని రకాల పప్పులు కావాలా, ఉద్దిపప్పు ఉండాలా, తర్వాత పాలు, పెరుగు ఏమేమి కావాలో మొత్తం తీసుకుని వచ్చేసి మొత్తం పట్టుకొని రెడీగా వచ్చేసింది. మొత్తం పట్టుకొని రెడీగా వచ్చినప్పుడు అగ్నిదేవుడు, వంట మనిషి అగ్నిదేవుడు కదా, అగ్నిదేవుడు అన్ని చెక్ చేసినాడు ఫస్ట్. ఇంతమందిని చూసి ఇది బియ్యం సరిపోతాయిలా, పప్పులు సరిపోతాయా, సాంబార్కు, రసంకు చింతపండు ఉందా, హింగ్, పసుపు నుంచి రాస్తారు కదా, పసుపు నుంచి రాసేసి ఒక్కొక్క ఐటము, తర్వాత గోధుమ పిండి, రైస్ పిండిలు ఎంత కావాలా, చక్కెర ఎంత కావాలా, బెల్లం ఎంత కావాలా, నెయ్యి ఎంత కావాలా, నెయ్యి బాగా వేసుకుంటారులే వాళ్ళంతా. తర్వాత ఇంత పెద్ద లిస్ట్ రాసినాడు, అన్ని చెక్ చేసినాడు, చెప్పింది అన్ని వచ్చిందా లేదా అని చెప్పేసి. బియ్యం అంతా చెక్ చేసినాడు, మంచిగా వస్తాయి కదా ఇది అని చెప్పేసి. కొత్త ఊరు కదా, వాళ్ళ ఊర్లో వేరే బియ్యం, మన ఊర్లో వేరే బియ్యం, అంత బాయిల్ అవుతుందో చూసినాడు అంతే. అన్ని బాగానే ఉంది, సక్సెస్ ఉంది. సరే
అన్నీ చూసిన తర్వాత భగవంతు దగ్గర వచ్చి చెప్పినాడు, స్వామి అన్ని సామాన్లు వచ్చినాయి, వండేది ఎక్కడ, వంట పాత్రలు ఎక్కడ ఉందని. భగవంతు కోపం వచ్చేసింది. వీళ్ళ పని ఇంత, నీకు తెలియదు ఇంతమంది, స్వామి ఇది ఇంతమందికి వండాలంటే పాత్ర ఎక్కడ పెట్టేదని చెప్పేసి, దీన్ని ఎట్లా వంట ఎట్లా చేసేది మీరు చెప్పండి, ఫస్ట్ మీరు చెప్పండి. ఇంతమంది ఉన్నారు, వంట పాత్రలు లేవు. నీ ఇంట్లో పెళ్ళి అయితే ఇట్లా చెప్పుకొని కూర్చుంటావా, వంట పాత్రలు లేవు పోయి తీసుకుని రావా ఎక్కడి నుంచి అన్నా కానీ. అయితే నా పెళ్ళి అయితే మాత్రం పాత్రలు లేవు అని చెప్పేసి, కరెంట్ లేదు, అది లేదు, ఇది లేదు. నేను నిన్ను చూసుకునేదా, వచ్చిన వాళ్ళని చూసుకునేదా, నా భార్యని చూడడానికి పోయేదా, ఏం చేసే చెప్పు, అంత బుద్ధి లేదా నీకు? యాక్చువల్లీ అగ్నిదేవుడికి ఆయనకి కెపాసిటీ ఉండింది, ఇంతమందికి వంట చేయడం పెద్ద విషయం కాదు, ఆయన చేయగలుగుతాడు. కానీ దేవుడితో తెలివిలో ఏముంది చూస్తామని, దేవుడికైనా కొత్త ప్లాన్లు ఉందా అని చెప్పి ఈయన ఏదో పాత్రలు కొనాలంటే కొనేసినాడు. ఎందుకంటే అంతకుముందు ఒక పాత్ర కావాలన్నారు బాలాజీని స్నానం చేయించడానికి. అప్పటికప్పుడే గరుడ పోయి పెద్ద పాత్ర పట్టుకొని వచ్చినాడు. వరుణ్ వచ్చేసి దానికి రకరకాల తీర్థాలంతా పోసినాడు. బాలాజీకి వెంకటేశ్వర స్వామికి స్నానం అంతా చేసినాడు. ఈ కొద్ది ముందు పెళ్లి చేసుకుని ముందు ఈ స్నానం అయిన తర్వాత ఆకలి స్టార్ట్ అవుతాయి కదా, అప్పుడు అది లేకుండా ప్రశాంతంగా ఉన్నారు. అది కూడా గుర్తుపెట్టుకున్నాడు, నేను మళ్ళీ చెప్తాను. తర్వాత ఈ పాత్రలు లేదంటే బాలాజీ అన్నాడు, పాత్రలు లేవు. కొద్దిగా తెలియవాడరు వంట వాళ్ళు. కొత్త ఊరుకు పోయినప్పుడు సిలిండర్ బాగలేదు, రెగ్యులేటర్ బాగలేదు, స్టవ్ బాగలేదు అట్లా చెప్పేది కాదు. వంట వాళ్ళు హుషారుగా ఉండాలి, ఎట్టో కూడా వంట చేయాలి, అంతే. అది వంట వాళ్ళది కెపాసిటీ. స్వామి నీ అంత తెలివి మాకు లేదు, నీవేదో అనుగ్రహించాలి, మేము చిన్నపిల్లలు నీ ముందు. ఒక పని చేయి, స్వామి పుష్కరిణిలో అన్నం, స్వామి పుష్కరిణి తీర్థం ఉంది కదా కొండపైన ముందు, అక్కడ అన్నం పెట్టేస్తాం. ఆకాశగంగలో సాంబార్, గుమ్మడికాయలను తెచ్చినారు. మా భగవంతుడు తెలివి ఎంత బాగా చేసినాడు. మనకు ఆలోచన, మంట ఎక్కడి నుంచి పెట్టినారు, లేకుండా గాలి ఎట్లా పోయింది. అగ్ని అంటే గాలి పోతుంది కదా, దానికి గాలి కావాలి కదా, గాలి లేకుండా అక్కడే అది ఎట్లా వెలుగుతుంది. అట్లే దింపేసినారు మొత్తం. పుష్కరిణికి ఎంత రైస్ కావాలో ఆ వాటర్ చూసినాడు. లెక్క ఉంటాయి వంట వాళ్ళకి. అది ఇంత చేయి పెట్టినప్పుడు కొద్దిగా పైన నిలబడితే రైస్కి ఇంత వాటర్ ఎక్స్ట్రా ఉంటే రైస్ బాయిల్ అయిపోతుంది, వాళ్ళకి తెలుసు కదా. పోయిండ్రా ఇంకో 2 కొత్త పోయింది, బస్తాలు పోస్తున్నారు. ఉన్నాడు కదా మన వాళ్ళంతా, గణేష్ వాళ్ళంతా ఉన్నారు కదా, శివజిత్ గణాలు ఉన్నారు. దాన్ని బియ్యం ఇంకా పడతాయి అని చెప్పేసి బాగా వేసినారు. సరిపోతాయి లేండి అని చెప్పేసి, ఇంకా స్వామి వంటకన్నీ వచ్చినది 33 కోట్ల దేవతలు, టక కూరగాయలన్నీ రెడీ, అన్నీ రెడీ, చెప్పిందని కట్ చేసి మొత్తం రెడీ. ఇంకా అంత రెడీ అయింది. అగ్నిదేవుడు అటు పోయినట్టు ఇచ్చేస్తుంటే స్వామి వంట రెడీ, 2 minutes అంతే. ఆ టీవీలో అంత డేస్ వస్తాయి కదా, అటువంటి వంట కాదు ఇది, మంచి వంట. మళ్ళీ మొత్తం రెడీ అయింది. ఆ లోపల మొత్తం వంట రెడీ అయిపోయింది. ఏమ్రా తినేవాళ్ళు తిట్టరు కదా మనని, తినేలాగుందా లేకుండా తిట్లు తినేలాగుందా చెప్పు. సూపర్గా ఉంటే స్వామి అన్నాడు. అప్పుడైనా ఆ కేసేదా ఎవరు బ్రహ్మాజీ అన్నీ తెలిసి మాట్లాడుతున్నావు. ఇంతమంది ఉన్నారు, పెద్ద స్వామిలు అంతా ఉన్నారు. ఆఫరింగ్ కాకుండా వాళ్ళు తింటారా? అంత తెలియదా నీకు? నేను ఆ రోజు పద్మావతి ఇంట్లో తినిపించినప్పుడు అది వాళ్ళు చేసినారు నేను తిన్ను, మనుషులు చేసింది నాకు వద్దు అని చెప్పేసి నోరు కొట్టినా కూడా నోరు తెరవకుండా ఉన్నావు. ఇప్పుడు ఆకు పెట్టదు అంటే అగ్ని చేసిన వెంటనే తినేదనా? పద్ధతి లేదా తినదానికి? కొద్ది కూడా అర్థం చేసుకోవాలి స్వామి. సరే ఈయన ఏం చేసేది? దేవుడికే పెట్టాలా ఆహారం, నైవేద్యం చేయాలంటే ఇంకేం చేయాలి? దేవుడు తినాలా, దేవుడికి పెట్టాలా అంటే ఆ బ్రహ్మ చెట్టని ఆయన దేవుడు కదా, ఆయన తినేస్తే మళ్ళీ కొద్దిగా ప్లేట్ నుంచి తీసి అందరికి మిక్స్ చేస్తే అందరు తినేలాగానే అట్లా. ఆయనకు కూడా రెస్పెక్ట్ ఉంది. ఎవరికి నైవేద్యం ఎవరికి చేసేదంటే ఆయన అన్నాడు అహోబిల నరసింహస్వామికి చేస్తామని. కొండపైన కదా వంట, అహోబిల నరసింహస్వామికి అన్ని ఆఫరింగ్ మొత్తం ఇక్కడ నుంచి నరసింహస్వామికి. అహోబిల నరసింహస్వామికి జై ఆయనకు పెట్టేసినారు. ఆయన ఫుల్ మజా. ఇంతమంది కోట్ల మంది, ఎన్ని కోట్ల మాకే తెలియదు, వాళ్ళకి తెలియదు అంటున్నారు. అక్కడ నుంచి దిగుతూ ఉన్నారు, ఇక్కడ మనుషులు ఉన్నారు, ఎంత వచ్చింది మాకు కూడా ఐడియా లేదని చెప్పేసి ఇంత మొత్తం అహోబిల నరసింహస్వామికి పెట్టేసినారు. అన్నీ పెట్టేసి తర్వాత బాలాజీ వచ్చి నివేదన చేస్తాడు. చాలా బాగుంది. దరిద్రుడు, ఏం డబ్బులు లేవు. ఆయన కూడా చెప్తున్నాడు పాప వెంకటేశ్వర స్వామికి, ఏం డబ్బులు లేదు, చిన్న పిల్లడు, ఏదో నీకేదో చిన్నగా పెట్టాలని నాకు అనిపించింది. వాళ్ళంతా చెప్పినారని. సో
అనుగ్రహించాలని చెప్పి బాలాజీ కూడా ఈయన ఆవుబిల నరసింహస్వామి కూడా ప్రసన్నమైపోయినాడు. అన్నీ తీసుకున్నాడు, అన్నీ స్వీకారం చేసి ఆఫరింగ్ అంతా అయిపోయింది. ఆయనకి ఇంకా అర్ఘ్యపద్య ఆచమన్యాలను తెచ్చేసి హస్తముఖ ప్రక్షాళన చేసి నరసింహస్వామి తృప్తుడైనాడు. ఇంకా పెట్టండి అని చెప్పేసి ఆ లోపల దేవతలు ఆకు పెట్టేస్తున్నారు. ఆకు పెట్టేసిన వాళ్ళకి సర్వీస్ ఉంది కదా, చెప్పినారు ఎవరెవరికి ఏమేమి సర్వీస్ అని. అమ్మో స్వామి, దాని మధ్యలో ఆ పోలీస్ డిపార్ట్మెంట్ తిరుగుతోంది. చెప్పిన సర్వీస్ డ్యూటీ రిపోర్ట్ చేయాలి కదా స్వామికి. పొద్దున చెప్పినాం కదా, పోలీస్ మన యమధర్మరాజు, చిత్రగుప్త వాళ్ళు తిరుగుతున్నారు. ఆకు అందరికి వచ్చిందా, కరెక్ట్గా కూర్చున్నారా లేదా, సీనియర్స్ ముందున్నారా, జూనియర్స్ వెనకున్నారా, అన్నీ వాళ్ళు వేరే చెక్కింగ్ చేస్తున్నారు. ఆ ద్రోణి పెట్టండి నవగ్రహాలకు చెప్పినాడు, ఆ ద్రోణి అంత అన్నిటికి వచ్చిందా మొత్తం చూస్తున్నారు. ఆ లోపల మొత్తం ఉప్పేసి అయిపోయింది. ఫస్ట్ ఉప్పు వేసినారు, తర్వాత మొత్తము నెయ్యి అంత ఫుల్గా పోసినారు. పోని మన స్వామికి ఎంత తక్కువ అని చెప్పేసి అది ఒక్కొక్కటి తింటే నెయ్యి ఇటు నుంచి పోతుందంట. ఒక్కొక్కటే బాగా పరమానాకి ఎంత నెయ్యి వేసినారని చెప్తే అది ఇట్లా తింటా ఉంటే ఇట్లా జారుతా పోతా ఉండాల. ఇంకొక ప్లేట్కు వీళ్ళతో సొమ్ము కాదు, కుబేరుడుదు, అది మళ్ళీ వచ్చేది లేదు. వేసుకోదాం చూసి మొత్తం తినేసి అట్లా పోతా ఉంది. భలే ఎంజాయ్మెంట్. లాస్ట్కి నెయ్యి పోసినారు. దేవతలు కదా, వాళ్ళకి నెయ్యితోటి అలవాటు. ఈ పిచ్చి పిచ్చి అని తినరు. మనం వడలంతా చేసుకున్నారు. మొత్తం ఉద్దిపప్పులు ఐటమ్ చాలా చేసినారు. పచ్చళ్ళు 66 కోట్ల తీర్థాలు ఉంది. ఆయనకు పాత్రలకు ప్రాబ్లమే లేదు. అగ్నిదేవుడికి ఒక్కొక్క తీర్థాలు గడిపోయేది, కొన్ని కూరగాయలు వేసేది, ఒకసారి చూసేది అంతే. అగ్నిదేవుడు కదా, అది ఎంత వేడిలో అది బాయిల్ అవుతుందో తెలుసు. ఒకసారి చూసేది, అది బాయిల్ అయిందని ఒకసారి చూసి ఆ బాయిల్ అయింది ఇంకా అక్కడ చూసేది లేదు. నెక్స్ట్ వాళ్ళన్నీ వేసి పెట్టుంటారు, ఒకసారి చూస్తే చాలు అక్కడ సాంబార్ అయిపోయింది. పచ్చళ్ళు అన్నీ వేసి ఒకసారి తిప్పితే పచ్చళ్ళు అయిపోయింది. పికిల్స్ ఏ రకం, ఒక్కొక్క రసమే చాలా వెరైటీ చేసినారు. మళ్ళీ కొంచెం మంది బోర్ కొడతాయి, రోజు చింతపండు రసం ఎవరు తాగుతారని చెప్పేసి వేరే 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 రసాలు ఎవరు అడిగితే ఏదికి ఎవరికి ఏవి కావాలో అది. దేవతలు కూడా లెక్క ఉంటుంది. కొంచెంమంది స్వీట్ తింటారు, కొంచెంమంది కారం తింటారు, కొంచెంమంది నెల్లికాయ లాంటిది ఇటువంటిది తింటారు, కొంచెంమంది ఒట్టి బాయిల్ సబ్జీ లాంటివి తింటారు. వాళ్ళు కూడా చాలా వ్రత ఉండేవాళ్ళు ఉన్నారు, బాగా తినేవాళ్ళు ఉంటారు. ఎవరు ఆకులు కూడా వాళ్ళకి కావలసిందే ఉండాలి, వాళ్ళకి నచ్చింది వాళ్ళ ఆకులు పడాలా. వాళ్ళని చూడంగానే వంట వడ్డించే వాళ్ళు తెలుసుకోవాలా. ఎందుకంటే ఆయనకు నచ్చిన ఐటమ్ వచ్చినప్పుడు ఆయనకి కళ్ళంతా కొద్దిగా తెరుస్తాయి. అప్పుడు వీడికి ఏదో నస్తాయి, ఇంకొక 2 స్పూన్ ఎక్స్ట్రా. కొంచెంమంది కొద్దిగా వేయొద్దని చెప్తారు ఫస్ట్, అప్పుడు ఆయనకు కొద్దిగా ఆడు తిన్నాడు అది పడేస్తాడు. అన్నీ తెలుసుకునేసి మొత్తం ఇదైపోయింది. అందరితో కడుపు నిండింది. అందరితో కడుపు నిండేసి ఇంకా అందరు అక్కడ ఇదైపోయినారు, పండుకోవడానికి రెడీ అయినారు. మన స్వామి అరేంజ్మెంట్ చేసింది ఎక్కడ? మామ ఇంట్లో. ఇక్కడ వచ్చిన వాళ్ళకి ఉండడానికి ఏం అరేంజ్మెంట్ లేదు. నేనే కొండపైన ఉన్నాను, మీకేం రా పండుకోండి అక్కడక్కడ అని చెప్పేసి. ఆయన 10,000 సంవత్సరాలు పుట్ట లోపల పండుకున్నాడు కదా, నేనే పాము పుట్ట లోపల 10,000 సంవత్సరాలు, మీకేం ప్రాబ్లం? ఎక్కడ అడ్జస్ట్ చేసుకుని పండుకోండి. ఇది అడవి అంటే అడవి, మళ్ళీ మనం ఏం చేసేది? రోజు మీకు అంశతులిక తల్పము ఆదిదంతా మాకు ఇక్కడెక్కడ పోయేది? ఇది భూలోకము, మన ఊరు కాదు. అడ్జస్ట్ చేసుకోవాలని. ఇంకా కొండపైన పాప భయం ఉండేవాళ్ళు కొంచెం గుహ లోపల పోయి, భయం లేని వాళ్ళు కొంచెం బయట పాప కొంచెం అడ్జస్ట్మెంట్తో ఉండింది. ఎక్కువ భయం లేదు. చంద్రుడు మేల్కొని ఉన్నాడు. పాప వీళ్ళు లేస్తే ఎంతకు ఆయనకు చెప్పినాడు బాగా బ్రైట్. మళ్ళీ నిద్ర వేస్ట్ కాకూడదు. నిద్ర పడతా ఉంటే మళ్ళీ కూర్చున్నాక తగ్గిస్తూ మంచి డార్క్ అయిపోవాలి. ఇంకా వాళ్ళంతా పాప సరి అని ఒప్పుకున్నారు. ఇంకా మంచిగా భోజనం చేసుకొని సరి పొద్దున బయలుదేరుతామని పొద్దున బయలుదేరి ఇంకా అమ్మకు బొక్కలమ్మకు పాప చాలా కష్టపడింది కదా, ఆమెకు ఒక మంచి విమానం పోవడానికి. ఇక్కడ పుష్పక విమానం మంచి బంగారంతో అక్కడ నారాయణవనం పోవడానికి ఈయనకి గరుడ దేవుడు రెడీగా ఉన్నాడు. సో వాళ్ళ వాహనం రెడీ అయింది పోవాలని చెప్పేసి ఇంకా ఎట్లా అట్లా చేసిన దేవతలు కదా, వాళ్ళకి ఆ సూక్ష్మ రూపము స్థూల రూపము అడ్జస్ట్ చేసుకుని ప్లేస్ సరిపోద్దంటే కొద్ది తగ్గించండి కొద్ది తగ్గిస్తారు మళ్ళా కాదు. సో వాళ్ళు అడ్జస్ట్ చేసుకునేసి ఎట్లో అందరూ పొద్దున కొత్త డ్రెస్సులంతా వేసుకునేసి చాలా తెచ్చి రెడీ. అక్కడ కుబేరుడు వేస్తాడు, అంత రెడీగా ఉంది. తర్వాత దారులు పోతా ఉంటే ఈ శుకదేవ్ మహారాజు కనపడినాడు. పెళ్ళికి పోతూ ఉంటా శుకదేవ్ మహారాజు అన్నాడు, స్వామి మా భాగ్యం ఉన్నది, మీరు మా ఇంటికి రావాలా, కొద్దిగా ప్రసాదం తీసుకోవాలని. శుకదేవమా నీకు తెలియదప్ప, వెనకల పెద్ద సైన్యం వస్తూ ఉంది,
దీని కడుపు నింపులేము, ఏదో వంట పాత్రలు చూపి మాది పుష్కరులు వంట చేసినాము, ఆకాశగంగలు సాంబార్ పెట్టినాము, పాపనాశంలో పాయసం చేసినాము, ఒకటి మిగిలిలే, మొత్తం ఖాళీ. ఒక జంతువు గేడని ఎక్కడ లేదు, మొత్తం ఖాళీ చేసి వచ్చేసినారు. ఇది పెద్ద సైన్యం వెనకాల వస్తుంది. ఇది తృప్తి చేయాలంటే కొద్దిగా కష్టం ఉంది. నీవు మర్యాదగా మాకు దండం పెట్టి పనిపిస్తే నీకు మంచిది, నాకు మంచిది అని చెప్పేసి, లేదు స్వామి నాకు ఒక ఆశ, మీరు రావాలా, మా ఇంటికి రావాలా, కొద్దిగా ఏదో ఒకటి తీసుకుంటే నాకు ఒక తృప్తి, మీరు మా ఇంటికి రావడం మా భాగ్యము అట్లా అంటే బకుళమ్మ చూసింది. మన పంతులుడా ఆయన, మన పంతులు గారు ఆయన మన పెళ్ళికి ఎంత కష్టపడినాడు తెలుసా, అక్కడ పోతే ఆకాశరాజు ఆయన ఏం చెప్పినా ఇంకొక మాటలు అన్నాడు, ఎంత గౌరవం ఉంది, ఆయన బృహస్పతి, ఆయన ఎంత గౌరవిస్తాడు తెలుసా, ఆయన మాట కాదన్నది. పాప మన పోయి జస్ట్ మన ఒక 2-3 పోదామని చెప్పేసి, సరే నేను నా లక్ష్మీదేవి భార్య, మళ్ళీ బకుళమ్మ, వశిష్ఠ మహర్షి, ఒక 5 వచ్చేస్తాము. వీళ్ళందరినీ, వాళ్ళకంత రెడ్ సిగ్నల్, రాకూడదు, ట్రాఫిక్ జామ్ అక్కడ మొత్తం. వీళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఏమ్రా అంటే ఏదైనా కొద్దిగా గొడవ వస్తే ఏమంటారు, మధ్య బయలుదేరుతాడు. ఎవరు ఏం మాట్లాడకూడదు, ఏం బండి ఏం పోవట్లేదంటే వీడు బయలుదేరుతాడు. ఎవరు అరిసేదేవరు అని చెప్పేసి, స్వామి ఎంతసేపు అని వెయిట్ చేసేది. అది కొద్ది సుఖదేవ్ మహారాజ్ అప్పుడే పోయి పద్మస్తరాలు స్నానం చేసి వచ్చిన తర్వాత దేవుడు కదా ఫ్రెష్గా మంచిగా స్నానం చేసుకునేసి అప్పటికప్పుడే దంచేసి దీని అంతా ఏదో పెసల పప్పు గంజిలాగా చేసినాడంటే ఆ పెసల్ని కొద్దిగా దంచేసి కొద్దిగా పగలగొట్టేసి అప్పటికప్పుడే బాయిల్ చేసి ఒక కొద్దిగా అల్పకానికి ఇచ్చినాడు. రానే వీళ్ళు కూడా బాలాజీ కూడా కూర్చొని తృప్తుడైనాడు, తినేసి ఇంకా బయలుదేరాలా. అప్పుడుకు వీళ్ళు రెడీ అయినారు. ఎవరు కొద్ది టైం పడుతుందని చెప్పంగానే వీళ్ళందరూ దిగినారు. వాళ్ళ వాహనాలు దిగేసి స్నానం చేసి రెడీగా ఉన్నారు తినడానికి. దేవుడు మాత్రం తినేసి పోయే ప్లాన్. అప్పటికి చాలామంది వాళ్ళ కంచెలంతా పట్టుకొని వచ్చినారు, ప్లేట్లు గ్లాసులు అన్నీ రెడీ తినడానికి. బాగా చూసినట్టు సుఖదేవ్ మహారాజ్ ఎక్కడ పెడతావు ఇంతమందికి, చూడు అక్కడ చూడు వెనకాల చూడు అని చెప్పాను నేను ముందే. ప్రసాదం కావాలా వెయిటింగ్లో ఉన్నారు, వీళ్ళని ఏం చేయలేము, ఇప్పుడు ఎక్కడ పోతావు చెప్పేసి. నాకు తెలుసు స్వామి, యస్మిన్ తుష్టే జగత్ తుష్టే, నీవు ఆనందపడినావంటే లోకం ఆనందపడతాయి, నాకేం ఇది లేదని చెప్పేసి. అయితే ఆయనకు భోజనం పెట్టినారు. సుఖదేవ్ మహారాజుకు వీళ్ళు ఆకలితోటి ఎట్లున్నారంటే, భగవంతుడు తృప్తుడైనాడు, వీళ్ళు ఆకలితోటి మండిపోతుంది. నీళ్ళు పట్టుకున్నారంటే శాపం పెట్టేస్తాం, పంక్తి భేదం వస్తాయి. కలసి వచ్చినప్పుడు ఒకడికి పెట్టకుండా ఆ దోషం వస్తాయి కదా, నీళ్ళు పట్టుకొని కొట్టాలని చెప్పేసి సుఖదేవ్ మహారాజు శపించాలని అంత రెడీ అయినారంట చాలామంది. ఎట్లా వాళ్ళకి పెట్టేసి మాకు పెట్టకుండా, మేము వాళ్ళ టీమే కదా, మేము కూడా దేవతలు ఆయనతో వచ్చినాం, పెళ్ళికి వచ్చినాం, ఎట్లా మాకు పెట్టకుండా ఎట్లా ఉంటాం అని చెప్పేసి చాలా కోపం వచ్చేసింది. ఇంకా అప్పుడు ఒక భగవంతుడు ఒక తేపు తెలుసు కదా, తిన్న తర్వాత బేగ అంటారా, బేగనా, తిన్న తర్వాత 5 వస్తాయి కదా, తెలుగులో తేపు వస్తుంది అంటారు. ఆ తేపు వచ్చింది భగవంతుడికి. తేపు వచ్చంగానే వీళ్ళకి ఆల్మోస్ట్ 90% నిండిపోయింది కడుపు. తర్వాత చిన్న ఫుల్ బాగా తింటే ఒక బ్రీత్ వస్తాయి కదా, ఒక శ్వాసం వదులుతాం కదా అని చెప్పేసి అట్లా ఒక వదిలేసినాడు. ఆ కమండలు నీళ్ళు అక్కడ పడేసి వాళ్ళు పడుకునేసినారు. అక్కడే కడుపు నిండేసి నిద్ర వచ్చేసింది. వచ్చిన వాళ్ళకి అంతా అబ్బా, బాలాజీకి చూసి ఒక సమాధానం, అమ్మో పడుకునేసినా మన పార్టీ అంతా, అందరూ నిద్ర లైన్గా పడుకునేసినారు. అబ్బా, ఇంకా పొద్దునైతే వీళ్ళు స్నానం చేస్తే ప్రసాదం కావాలంటారు. అయితే ఫస్ట్ యమదూత చెప్పినాడు, ఏదో అప్పుడు ఏదో విశ్వకర్మకు చెప్పేసి అక్కడక్కడ కోనేరు ఉండాలి, మన వాళ్ళు వేడి తట్టుకోలేరు భూలోకాలది, అక్కడంతా మంచి సొబగు ఏమంటారు, మంచి వైభవంగా బతికిన వాళ్ళకి ఈ ఊరు అంత నచ్చకుండా పోవచ్చు కొన్నిసార్లు. అక్కడక్కడ కోనేరులో దాంట్లో మంచి ఫ్లవర్స్ పుష్పాలు ఉండాలా, ఇట్లా ఉండాలా, గార్డెన్ ఉండాలా, చుట్ట ఎక్కడన్నా వాళ్ళకి బోరు కొడితే బండి నిలిపేసి కొద్దిసేపు కూర్చొని పోవాలంటే రావచ్చు.
ఇప్పుడు అనిపించింది ఎందుకు ఇన్ని కోనేరు కట్టినాను. వీళ్ళంతా స్నానం చేస్తున్నారు ఎప్పుడంటే అప్పుడు. ఫస్ట్ యమధర్మరాజు చెప్పినారు, రేపు లేయంగానే ఎవరు స్నానం చేయకూడదు. బాధ, ఇంకా ఖర్చు అంతా మన మామతే, మాకు సంబంధం లేదు. ఇంకా ఫస్ట్ చెప్పేస్తున్నాడు, ఇంకేమైనా నా ఆకాశరాజ్యం చూసుకోవాలా, నేను ఇంకే పెట్టేది లేదు, నాది ఉండేది తెచ్చింది, అప్పు తెచ్చి చేసింది, అంత అయిపోయింది ఖాళీ అని చెప్పేసి, ఇంకా సరే అని చెప్పేసి ఆయన అక్కడి నుంచి బయలుదేరుతుంది టీము. ఎవరు స్నానం చేయడానికి లేదు, స్నానం అంతా ఇంకా అక్కడే పోయి ఇంకా కోనేరు అంతా కట్టి పెట్టినారు దారిలో. అక్కడంతా రెడీ అయింది. రెడీ అయినప్పుడు ఈయన గరుడ వాహనంలో కూర్చొని ఈయన వస్తున్నాడు. అప్పుడు ముహూర్తం రోజు వచ్చేసింది. అయితే వీళ్ళకి తినడానికి లేదు. ఎవరికి 5 మంది కుబేరుని పంపించినాడు. ఫస్ట్ కుబేరుని పంపించి, మేము ఒక 5గురు ఉపవాసం, నేను, నా భార్య, తర్వాత బకుళమ్మ, మళ్ళీ ఒక 5 వశిష్ఠులో ఇంకొకళ్ళు ఎవరు, ఒక 5గురు మాము ఫాస్టింగ్ ఉంటాము, ఏం తిన్నాము, పెళ్ళి అయిన తర్వాత తింటాము. మళ్ళీ వాళ్ళ సైడ్ నుంచి కూడా ఒక 5గురు తినకూడదు, వాళ్ళు కూడా చెప్పినారు. ఇంకా మంచిగా వాళ్ళ సైడ్ నుంచి 5, ఈ సైడ్ నుంచి 5, మళ్ళీ మిగిలిన వాళ్ళకంతా ఆయన కూడా భలే చేసినాడు వంట, అది కూడా భలే వర్ణించినారు. ఆయన మిగిలిపోయింది, బాగా చేసినాడు. వీళ్ళు ఇంతమంది అయితే ఈయన లెక్క పెట్టే చేసినాడు, ఎంత కావాలంతే. ఆయన అట్లా కాదు, చాలా దండిగా చేసి పడేసినాడు. ఎంత గ్రూప్ వస్తుందని ఎవరో చెప్పి ఉంటారు సుఖదేవ్ మహారాజు, వాళ్ళ టీం పెద్దగా ఉంది, ఊరికి 2 కాదు, కొండ పని ఉండేది కాదు, వాళ్ళు వేరే చోట వేరే కంట్రీ నుంచి వస్తారు, వాళ్ళు తర్వాత వస్తారులే, ఇప్పుడు కనపడరు. వండేసి బాగా తినేవాళ్ళు ఎవరు తక్కువ తినేవాళ్ళు దాంట్లో లేరు. ఆయన కొడుకు బాగా తింటాడు, ఆయన మనవాడు, వాళ్ళది ఒక టీం ఉంది, అది బాగా వేస్తాయి, మంచిగా చేసి పెట్టని చెప్పేసి ఫుల్గా చేసి పెట్టినట్టు, ఎంత చేసి అంత చేసి. ఇంకా వీళ్ళు మ్యూజిక్, పాటలు మంచిగా, ఎదుర్లు పాములది డ్యాన్స్లో, నాగిన సినిమాలు పాట పాడతారు కదా. ఆయన బ్రహ్మదేవుడు చెప్పినాడు, వీళ్ళది మ్యూజిక్ వేరే, మనది మ్యూజిక్ వేరే అని చెప్పేసి. ఎందుకు వాళ్ళది మ్యూజిక్ అది ఒకటి ఉంటాయి కదా, పాముని ఆడిపించేది. అట్లా ఈ పెళ్ళికంతా ఈ తలకాయ పెద్ద, తర్వాత కడుపు చిన్నది బొమ్మలు అంతా ఉంటాయి కదా ఎదురుగా, మీరు చూస్తుంటారు లేదా, కొన్ని పెళ్ళికి లేకుంటే పెద్ద ఫంక్షన్కి పెద్ద బొమ్మలంతా పోతాయి కదా. ఇంకా వాళ్ళు బొమ్మలు పెట్టుకోలే, పాములే, పెద్ద తలకాయ అన్నిటికి, మళ్ళీ బక్కగా ఉంటాయి. దాంతో రోడ్లో డ్యాన్స్ వచ్చినప్పుడు మొత్తం అన్ని వీళ్ళ వాహనాలు డ్యాన్స్ చేయడము, అందరికి ఆనందం. మన పెళ్ళిలా కాదు. మన పెళ్ళి అయ్యో వాళ్ళు పెళ్ళిలో లోపల ఎన్ని గోళాలు జరుగుతాయి కదా. ఇంగ్లీష్లో ఏమంటారు పెళ్ళికి? మ్యారేజ్, ఇంకొక వర్డ్ వెడ్డింగ్ అంటారు కదా. వెడ్డింగ్ అని ఒక వర్డ్ ఉంది. జోకు అంటున్నాను, ఏమనుకోదు. మన పెళ్ళికి వాళ్ళ పెళ్ళికి ఎట్లా తేడా? మన పెళ్ళి ఎట్లా ఉంటుందంటే, ఈ వెడ్డింగ్కి ఎక్కువ తేడా లేదు, 2 ఆల్మోస్ట్ ఒకటే. ఈ వెడ్డింగ్లు 2 దాంట్లో కూడా స్పార్క్ వస్తూనే ఉంటుంది. ఆ వెల్డింగ్ చేసేది కొద్దిసేపు వస్తాయి, ఈ వెడ్డింగ్ చేసేది వస్తూనే ఉంటుంది. అన్ని పండగలకు వస్తూనే ఉంటుంది. దీపావళి సారీ కొనలే, ఆమె కొన్నింది 1000 రూపాయల సార్లు, ఇంకా నాకు సారీ కొనలేదు. దీపావళి వచ్చినప్పుడు పటాసులే ఇంట్లో అంతా. దీపావళి కొన్ని బయట పటాసులు, దీపావళి వచ్చే ముందు ఇంట్లో లోపల పటాసులు. డ్రెస్ కొనలేదు, ఇంకా అది కొనలేదు, ఇది కొనలేదు అని చెప్పేసి. మళ్ళీ దసరా వచ్చినప్పుడు మళ్ళీ ఇంకా అది కొనలేదు, వాళ్ళంతా కొనేసినారు, ఇది కొనేసినారు, మనకి ఇంకా ఏం తీసుకొని రాలేదు. మన పెళ్ళి గోల ఉంటాయి కదా. మందు అది అయిపోయేది కాదు. మామూలుగా అంటారు ఈ సంస్కృతంలో ఏమంటే, ఈ చేతులు పట్టుకుంటారు కదా, పాణిగ్రహణం అంటారు. విన్నారా పాణిగ్రహణం అంటే? పాణి అంటే చేతు, దాన్ని ఒకరొకరు పట్టుకోవడం. వాళ్ళు అంటారు సూర్యగ్రహణం కూడా మోక్షం ఉంది. సూర్యగ్రహణంకి పంతులు నాటైతే చెప్తారు, ఇంతసేపు తిన్నదండి, మళ్ళీ తిన్న చదువు విడిచిపోతాయి, మళ్ళీ మీరు ప్రశాంత రావు వదిలేసిపోతాయి సూర్యుడిని, లేకుంటే కేతు వదిలేసిపోతాయి చంద్రుడిని అని చెప్పేసి. సూర్యగ్రహణమైనా వదిలేసిపోతాయి, చంద్రగ్రహణమైనా కానీ వదిలేసిపోతాయి కొసరుతా. ఈ పాణిగ్రహణం ఉంది కదా, చచ్చంతరకు పోతుంది. ఇది అవుతూనే ఉంటాయి రోజు, ఏదో ఒకటి. దీనికి మోక్షం అనేది కొద్దిగా కష్టమే. ఒకటే దీనికి మోక్షము. ఆ 2 చేయి వదిలేసి ఒకసారి హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మన పెళ్ళిది స్టైలే డిఫరెంట్ కదా. ఎందుకు ఆ కెమెరామెన్ అంత కష్టపడుతున్నాడు, ఆ బండి ఎక్కి ఈ బిల్డింగ్ ఎక్కేసి కదా. ఒక్కొక్క ఫోటో తీయడానికి కెమెరామెన్ పడే బాధలు మనం చూడాలా. ఎట్లా ఆ కారుకి ఎక్కుతాడు, ఇప్పుడు ఆ కార్ల పైనుంచి
ఒక ఓపెన్గా పెట్టినారు, దానిపైన ఎక్కి ఫోటో తీయడం. ఎందుకంటే ఈ స్మైల్ మళ్ళీ రేపు దొరుకుతుందో లేదో ఆయనకు డౌటే. చాలా పెళ్లి చేసుకున్నారు కదా, ఎందుకు మళ్ళీ మనం మన పెన్ డ్రైవ్లు ఎక్కిచ్చేసి నా మొబైల్కి ఎక్కిచ్చేసి చూసేది. భార్య లేనిప్పుడు పండుకొని చూడొచ్చు పెళ్ళి ఎంత బాగుండిందని చెప్పి. అది ఒకే రోజే, మనదంతా ఒకరోజు పండగ. దేవుడితో అట్లా కాదు, దేవుడికి నిత్య కళ్యాణం, రోజు పెళ్లి చేసుకుంటాడు. ఎందుకంటే గొడవ లేదు, ప్రశాంతంగా పోతా ఉంది. డైలీ పెళ్లి భోజనం తింటాడు, మంచి ఆనందంగా ఉంటాడు. మందు అట్లా కాదు, ఒకరోజే ఆనందం కదా. మళ్ళీ ఆ చేతికి వేసిన రంగులంతా పోతాయి, ఇక్కడికి వేసిన రంగులంతా పోతాయి, నిజస్వరూపం బయటకు వస్తాయి. ఆ పెళ్లి చేపించిన బ్రోకర్ మళ్ళీ కనపడ్డు, ఆయన తిట్లేము. ఇంకేం చేసేది, అడ్జస్ట్ చేసుకొని పోవాలా. ఆ లోపల ఒక 2 పిల్లలు అయిపోతారు. మళ్ళీ వాళ్ళ స్కూల్లో ఇంకా వాళ్ళ బాధలు, మళ్ళీ వాళ్ళ ప్రేమ కలహాలు ఏమైనా వచ్చాయి రకరకాలు. ఆ లోపల మనకు షుగర్, బీపీ, మనది ప్రాబ్లమ్స్, మనం హాస్పిటల్కి పోవడం, మందులు తీసుకోవడము. ఇంకా డాక్టర్ కొన్ని నాళ్ళ తర్వాత ఇంక అంతే, ఆయనకు నచ్చిందంత ఇచ్చేయండి, ఇంకేం చేయొద్దు. అయిపోయా కదా. ఎక్కడ పోతున్నాము, ఎక్కడి నుంచి వచ్చినాము, ఎందుకు ఈ బాధలు కదా. ఎచ్చటి మానుష్య జన్మము, ఎత్తిన ఫలం ఏమున్నది. అన్నమయ్య అంటాడు, ఏం లాభం ఉందా, ఇంత మంచి మనుష్య జన్మం వచ్చింది, ఇంత మంచిగా నీకు దేవుడు అన్ని ఇచ్చినావు, నీకు మరవను ఆహారమును తినడానికి నువ్వు మర్చిపోవట్లేదు, టైంకు తింటున్నావు. నీ మరవను నీ సంసారం కదా, రోజు అదే భార్య, అదే పిల్లలు, రోజు పొద్దున చూసి వెళ్తావు, మళ్ళీ పరిగెత్తుకుని సాయంత్రం వెళ్తావు, మళ్ళీ అదే గొడవలు, అదే ఇల్లు, అదే కుక్క ఇంటి ముందు, అన్నీ అదంతా నీకు బాగా గుర్తుంటుంది కదా. ఏదైనా తీసుకొని రమ్మంటే మంచి గుర్తుంటుంది, అన్నీ మనం కొంటాము లేదో అన్నీ జరుగుతుంది మంచిగా. అయితే ఎవరెవరిని మర్చిపోతున్నాము, దేవుడిని మర్చిపోతున్నాము, గురుని మర్చిపోతాము, భగవంతుని మర్చిపోతున్నాము, భక్తులది గుర్తు రాదు, గుడి గోపురాలది గుర్తు రాదు, ఇన్ని క్షేత్రాలు ఉన్నాయి దాని గురించి ఆలోచించాము. మళ్ళీ భౌతికమైన పెళ్ళి పిడాకులు అన్నిటికి వెళ్తాము. దేవుడి దగ్గర పోవాలంటే మోకాళ్ళ నొప్పి, కాళ్ళ నొప్పి, ఏదో చెప్పుకొని తప్పించుకుంటాము. సో ఏముంది మనుష్య జన్మం తీసుకున్న ఒక లాభం ఏముంది, ఇట్లనే బతికేదని చెప్పేసి. అయితే వాళ్ళది అట్లా కాదు. మన పెళ్ళిలాగా కెమెరామెన్ అంత కష్టపడు, వాళ్ళు తెలిసి ఇది ఎప్పుడో జరిగింది పెళ్ళి, అది ఇంకా మనం మాట్లాడుకొని ఎంత ఉంది బాలాజీ పెళ్ళి, ఆనందంగా ఉందా లేదా, ఎంత బాగుంది బాలాజీ పెళ్ళి. మన పెళ్ళి అయితే ఎవరికైనా ఇప్పుడు చెయ్యొద్దని నేను చెప్పను, మీరే చెప్పండి. 1 year లోపల మీ భార్యతోటి గొడవ పెట్టలేని వాళ్ళు ఇంతవరకు ఎవరైనా ఉంటే అంటే మాతలు అటు చూసేదొద్దు, చెయ్యి పైకి ఎత్తేస్తాడు నా భర్త, మీ భయపడి మళ్ళీ ఆయన మీ భయానికి ఎత్తేస్తాడు, అటు కూడా చూసుకోవాలి కదా. మా భార్య 1 year నుంచి ఒక్కరోజు కూడా నాతో గొడవ పెట్టలేదని ధైర్యంగా చెయ్యి పైకి ఎత్తమంటే, అటు వాళ్ళు చూస్తున్నారు భయపడి ఎత్తొద్దు, మామూలుగా ఎత్తమంటే కుదరదు. ఎవరు వల్ల పోనీ 6 నెలల నుంచి మా ఇంట్లో గొడవ జరగలేదు, భార్యకు నాకు గొడవ జరగలేదంటే కూడా కొద్ది కష్టమే చెయ్యి పైకి ఎత్తడం. అట్లా మనది అట్లా కాదు. దేవుడికి నిత్య కళ్యాణం చేసుకుంటూనే ఉంటాడు, రోజు మాల మార్చుకుంటాడు, రోజు తిరుగుతాడు బాలాజీ. కళ్యాణం వస్తాం, ఆయన పెళ్లి చేసుకునేది మనం డబ్బులు కట్టి చూడాలా, మనకి దాంట్లో కూడా అటు కూడా టికెట్ దొరకట్లేదు. అంత ఆనందంగా ఉంది, అంత పెళ్ళి అంత డిమాండ్గా ఉంది. మంది పెళ్ళి అయిపోతే మళ్ళీ ఆ హాల్ను చూస్తేనే కోపం వస్తుంది, ఈ హాల్ నా జీవితం నాశనం చేసిందంటే కదా, ఎన్ని బాధలు వస్తాయి. సో అట్లా కాదు ఆయన భగవంతుడిది పెళ్ళి. భగవంతుడు క్షణక్షణము ఆనందమే దాంట్లో. అందుకు కట్టేస్తే తాళి కట్టాలనుకుంటే ఆ భగవంతుడు చెప్పాలి, నేను ఎవరి దగ్గర తాళి కట్టించుకోవాలి అనుకోలేదు స్వామి, కడితే నీవు కట్టేసి ప్రశాంతంగా ఉండగలుగుతాము, వేరే ఎవరి దగ్గర కట్టేస్తే కూడా ఇది సమస్యలు ఉంటాయి దీంట్లో అని చెప్పి. సో అట్లా వీళ్ళిద్దరూ ఇంకా ఇక్కడ ఏం భోజనం లేదు, ఇది లేదు, అందరూ బయలుదేరాలన్నారు. అక్కడ బయలుదేరి వచ్చేసినారు. సో దూరం నుంచి చూస్తున్నాడు, అక్కడ దూరం నుంచి అక్కడ ఆకాశరాజుకి చెప్తున్నారు, చూడు అక్కడ గరుడ పైన కూర్చున్నాడు కదా, ఆయనే పెళ్ళి కొడుకు. ఇవతల విమానంలో వస్తుంది కదా వాళ్ళ అమ్మ. అంత దూరం నుంచి చూస్తున్నారు. ఓ ఆనందపడిపోయినాడు ఆకాశరాజు, చాలా ఆనందపడిపోయినాడు. ఇక్కడ నారద మహర్షి అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, చూడు దూరంలో ఉన్నాడు, చూడు పెద్ద మీసలు పెట్టుకున్నాడు, అదే నీ మామ ఆకాశరాజు. మళ్ళీ అమ్మాయి తెలుసు కదా, ముందే చూసినావు, ఇంక నేను చెప్పే అవసరం లేదు. తర్వాత అత్తగారిని కూడా ముందే చూసినావు కాబట్టి నేను చెప్పను, అది అత్తగారు. అట్లా వచ్చేసిన ఎవరెవరో మొత్తం దూరం నుంచి చూస్తారు. మంచి ఇంకా ఎదుర్కోవడం అంత ఉంది కదా, వాళ్ళు వీళ్ళు
ఫ్రంట్గా రావడము అదంతా, అది పెళ్ళిది లక్షణాలు అంతా ఉన్నాయి కదా, అదంతా ఇంకా అంబ్రెల్లా గొడుగులు అంతా పట్టుకుంటారు, ఇంకా మాలలు మార్చుకుంటారు. ఈయన బ్రహ్మదేవుడు చెప్తున్నాడు, బాలాజీ నాకు 10 ఫింగర్కి 10 రింగులు కావాలా, 8 రకాల చైన్లు కావాలా వేసుకోవడానికి, నడుము కట్టడానికి ఇన్ని కావాలా, కిరీటం ఇటువంటిది కావాలా, అన్ని పెద్ద లీస్ట్ ఇస్తాడు. 14 లక్షలు తీసుకున్నట్టు అది మొత్తం బ్రహ్మదేవుడికి ఇచ్చినాడు. దీంట్లో కొన్ని ఖర్చు మొత్తం దీని లోపల అయిపోవాలా, ఎక్స్ట్రా డబ్బులు ఉండకూడదు అని చెప్పేసి అన్నీ దాంట్లో ఖర్చు పెట్టేసి, సరే మళ్ళీ అమ్మాయికి గిఫ్ట్కి ఒక బక్కగా ఎక్కువ ఎదొద్దు, చాలా బక్కగా ఉండాలి, చిన్నది ఇట్లా ఉండాలా, చిన్నది ఒక మంగళసూత్రం, అదే చైన్లో ఒక మంగళసూత్రం. మళ్ళీ చూడు, రాజపుత్రి చెయ్యి అంత కొద్దిగా లావులా ఉండొచ్చు, పుష్టిగా ఉండొచ్చు, అందుకే ఈ ఫింగర్ కొద్ది ఈ చివరి ఫింగర్ ఉంది దానికి ఒక రింగ్, దానికి ఒక రింగును అదే ఇచ్చిన మంచి రింగ్ ఎత్తు మార్చాలి కదా, రింగ్ ఒకరికొకరు అది ఇస్తామని చెప్పేసి ఇంకా ఆమెకు ఒక రింగును ఇది ఆమె బ్రహ్మదేవుడు తిట్టినాడు, ఏమయ్యా అట్లనా, ఒక భార్య మంచిది ఇయ్యాలి కదా, ఒక మంచి కొంచెం వెయిట్ ఉండేది అట్లంట. ఆమెకి నేను బంగారు అని పిలుస్తాను, నా బంగారం అంటే తెలుసు కదా, నా ప్రేమలు పిలిస్తే చాలు ఆమె అట్లే బంగారమే అయిపోతాయి. ఆమెకి ఇంక ఊరికే ఎందుకు బంగారం, ఆమె రంగంతా బంగారు రంగే ఉంటుంది, ఈ 2 మహిం బంగారు రంగులు ఉంటుంది, ఆమెకి కనపడదబ్బా ఈ బంగారం అంతా. నేను నల్లోడు కాబట్టి ఎంత వేసినా నాకు మెరుస్తూ ఉంటుంది, చూసే వాళ్ళకి ఒక అట్రాక్షన్ ఉంటుంది, నన్ను చూస్తే మెరుస్తాయి, బంగారం నల్లగుండే వాళ్ళకి బంగారం బాగా కనిపిస్తాయి. ఆమె బంగారు వర్ణం కలిగి ఉంది, ఆమెకి ఏం కనిపిస్తాయి, ఊరికేనే నేను నా ముద్దు నా బంగారం అని చెప్తే ఆమెకు కడుపు నిండితే ఆమె అడగదు, ఏమైనా తెచ్చినావా, నాకు బ్రాస్లెట్ తెచ్చినావా, అదంతా అడగదప్ప. ఇంకా బ్రహ్మదేవుని సరే నీతో మాట్లాడలేమని చెప్పి వదిలేసినాడు ఆయన, సరే పోదాం పెళ్ళికి అని చెప్పేసి. అట్లా పెళ్ళికి ఇంకా అన్నీ రెడీ అవుతా ఉంది. అక్కడ పెద్ద భోజనశాలలో అన్నీ ఇదవుతుంది. ఆకాశరాజు చూసినాడు, అల్లుడు ఎట్లా ఉన్నాడు అని చెప్పేసి, పద్మావతి, ఇంద్రుడు అప్పుడే ఐరావతిని పంపించినాడు, పద్మావతి కూర్చోడానికి ఇంద్రుడు ఐరావతిని పంపించినాడు. ఈయన గరుడం పైన కూర్చొని ఈయన రెడీ అయినాడు. మొత్తం అక్కడ చాలా గొప్ప అరేంజ్మెంట్స్ జరుగుతూ ఉంది, ఎదుర్కోవడము, చాలా మాలలంతా మార్చుకోవడానికి. అక్కడ ధరణిదేవి స్వామి పుష్కరం నుంచి నీళ్ళు పట్టుకొని వచ్చేసి పెట్టినారు రెడీగా ఈయన పాదాలు కడగడానికి. అక్కడ ఉండే ఋషిమునులు ఒక్కసారి దుఃఖమో సుఖమో దాన్ని ఓర్చుకోలేక సైడ్ నిలబడినారు. ఎన్నాళ్ళు మనం ఫాస్టింగ్ ఉండి ఉంటాము ఈయన కోసము, ఒకసారి 2 ఏకాదశి కూడా వస్తాయి కదా, తినకుండా తాగకుండా నీళ్ళు తాగకుండా ఎన్ని ఉపవాస, ఎన్ని వ్రతాలు, ఎన్ని జపతపాలు, ఎన్ని ఇది చేసినాము. ఇప్పుడు చూడు, ఆ ధరణిదేవికి ఆకాశ దొరికే భాగ్యం మనకు దొరికిందా, పాదాలని పట్టుకొనేసి నీళ్ళు పోసి కడుగుతున్నారు చూడు, మనకు ఆ భాగ్యం దొరకలేదు. ఎన్ని వ్రతాలు చేసి ఉంటాము, అల్లుడు అని చెప్పేసి ఎంత ఆ దేవాదేవుని పాదాలని కడుగుతున్నారు చూడు, మంచిగా కడుగుతున్నారు, కళ్ళు నీళ్ళు వస్తుంది, బాధగా ఉంది. ఈయన ఎంత బంగారం చేసి పెట్టుంటే అంత బంగారం చేసినట్టు అల్లుడికి ఇవ్వడానికి. ఇంకా తాళి కట్టడానికి రెడీ అయినప్పుడే ఇంత గోల్డ్ తెచ్చి పెట్టినారు. ఈయన కూడా ఒక సైడ్లో చూస్తున్నాడు, మా అమ్మగారు తెచ్చి పెడుతున్నారు, ఎన్ని పెద్ద ముకుటాలు, ఒక్కొక్కటి ఎంత వెయిట్ ఉందంటే అంత వెయిట్ది ఒక ముకుటలో. అదే టైంకు చాలా ఆనందంగా ఆ సందర్భము. ఇంకా వాళ్ళు చెప్పిన ముహూర్తం అయిపోయింది. అక్కడికి వీళ్ళకి అంత భోజనం పెట్టమన్నారు. మేము ఒక 5గురు తిన్నాము. ఫస్ట్ చెప్పినారు కదా కుబేర్ని పంపించి, మేము 5గురు తిన్నాము, మిగిలిన వాళ్ళకి భోజనం పెట్టేసండి. ఎందుకంటే వాళ్ళు సాయంకాలం అయితే చాలా మంది తినరు, సాయంకాలం దాటితే ఆ ఋషులములో తినరు, వాళ్ళతో సూర్యాస్తంకు వాళ్ళతో అన్నీ అయిపోతాయి. వాళ్ళంతా భోజనం చేసి అందరూ చాలా తృప్తి చెందినారు. చాలా బాగుండింది. తినాలా అందరినీ కడుపు సరిపోవట్లే. ఇంకా బ్రహ్మని చూస్తున్నారు, కొద్దిగా పెంచుండొచ్చు కదా, ఇంత చిన్నగా ఇన్ని పెట్టేస్తే అది పోవాలి కదా లోపలికి అని చెప్పేసి. చాలా మందికి అయ్యో అది చూస్తే తినాలనిపిస్తుంది, కడుపులేమో ప్లేస్ లేదు. వాళ్ళు పట్టుకొని వచ్చేస్తే వడ్డించేది పడేయకూడదు, మళ్ళీ సర్లే తీసుకోదామా వద్దా, తీసుకోదామా, ఎంత అవుతుంది అంత. ఈ రుచి ఇంతవరకు తినలేదు. అక్కడ కూడా అగ్నిదేవుడికి చెప్పినాడు, మా అమ్మ ఇంట్లో కూడా ఇక్కడ ఉండడానికి ఒక్క ఫెసిలిటీ లేదు కొండపైన, అట్లే
చెట్టు కింద పడుకోబెట్టినాడు. అక్కడ పెద్ద పెద్ద రూములు, అంత మామ ఖర్చులు, అదంతా పాప. మనిషి వీళ్ళదే, ఇంజనీర్ మాత్రం వీళ్ళదు. ఖర్చు అంతా ఆయన తీసుకొని ఉంటాడు. అది 600 కిలోమీటర్ అంటే ఎంత పెద్ద హాల్ కట్టి ఉంటాడు. 600 కిలోమీటర్ యువతలాగా పొడుగు ఇంత 300 చిల్లరి వెడల్పు, ఒక స్టేటే ఆల్మోస్ట్ అంత పెట్టేసినాడు. ఇంత పెద్ద కళ్యాణ మంటపము. అందరూ శివుడికి చెప్పినారు కదా, ఫ్రంట్ సీట్లంతా సీనియర్స్, గొప్ప గొప్ప భక్తులంతా ఫ్రంట్లో ఉండాలా, వాళ్ళంతా కూర్చోబెట్టేసినాడు. కుబేరుడు కూడా అందరితో సారీ, ధోతి, ఈ పూజారులంతా అట్లే డ్రెస్సులు వచ్చినారా చూస్తున్నారు. వంట వాళ్ళు ఎట్లా ఉన్నారు, అందరిది డ్రెస్, అందరికి ఏమైనా కావాలంటే అది మారుస్తావా, కొత్త తీయాలా. తర్వాత దాని మధ్యలో ఒక గోల, ఈ ఋషులకి అంతా నారు ఏమంటారు, అది వాళ్ళు వేసుకునే డ్రెస్ వేరేగా ఉంటాయి కదా, అడవిలు వేసుకుంటారు కదా, జటాదారీలు అంతా వేసుకునే బట్టలు ఉంటాయి కదా, ఆ తీగలతోటి దీంతో చేసిన డ్రెస్సులు, అదంతా ఇచ్చేసి బాలాజీ అన్నాడంటే ఇది వాళ్ళకేం చెప్పు అంటే, ఇది పోయేప్పుడు రిటర్న్ ఇచ్చేది లేదు, ఇది మీకేం చెప్పి ఇచ్చేయమని. బ్రహ్మదేవుడు కోపం వచ్చింది. మళ్ళీ పెళ్ళికి డ్రెస్ ఇస్తే పోయేప్పుడు రెంట్కి ఇస్తున్నావు నువ్వు, పోయినప్పుడు రిటర్న్ చేయడానికి. అది వాళ్ళంతా తెలుసులే, వాళ్ళకి ఎవరు పెళ్ళికి ఇచ్చిన డ్రెస్ మనకి తీసుకోరు అని చెప్పేసి, ఇది వాళ్ళకేం చెప్పిచ్చేయి, ఇది మీరు పెట్టుకోండి అని చెప్పేసి అట్లా ఇది ఆ విషయం కూడా చెప్పినారు. ఆ విషయం చెప్పిన తర్వాత ఇక్కడ పెళ్ళిది ఒక సమయము రెడీ అవుతూ ఉంటుందని చెప్పేసి ఇంకా ఆయనకు పంతులు వాళ్ళంతా మంత్రం చెప్తూ ఉంటే ఆ మంత్రంతో అన్నీ రెడీ చేసి భగవంతుని తీసుకొని వస్తున్నారు. పెళ్ళికి అన్ని విధంగా రెడీ అయింది. ఇంకా వాడు వశిష్ఠ మహర్షి వీళ్ళ గోత్ర ప్రవరలంతా చదవాలి కదా, అదన్నీ గట్టిగా చదువుతున్నాడు. తర్వాత వీళ్ళ సైడ్ నుంచి కూడా వీళ్ళు కూడా మంత్రాలంతా చదువుతున్నారు. ధరణిదేవికి ఆ టైంలో వచ్చే ఆనందం ఎంత వచ్చిందో అది ఊహించలేము. ఆకాశరాజుకు ఆ టైంలో ఎంత ఆనందం వచ్చిందో అది కూడా ఊహించలేము. వసుధాన తమ్ముడు, పద్మావతి తమ్ముడు, ఆయన ఎంత హ్యాపీగా ఉన్నాడు. ఒక్కొక్క దేవతలు ఎంత హ్యాపీగా ఉన్నారు అంటే అంత హ్యాపీగా ఉంది బాలాజీని చూస్తే. ఇంక వీళ్ళ లక్ష్మీదేవి కూడా ఉంది. వాళ్ళంతా ఇంకా వాళ్ళకు భోజనం అంతా కాలేదు. వాళ్ళ 10 మంది ఏమో ఇంకా భోజనం చేసుకోలేదు. మిగిలిన వాళ్ళంతా వాళ్ళ ప్లేసులు, ఆ పార్కింగ్ ప్లేసులు వాళ్ళ బండి ఆపేసినారు. వాళ్ళు అన్ని రకాల అలంకారం చేసుకునేసి ఎంత దేవత స్త్రీలంతా భూమిపైన నడుచుకొని పోతా ఉన్నారు పెళ్ళికి. ఒక్క ఆవల గింజ చేస్తే కూడా ఒక కింద పడడానికి ప్లేస్ లేదంటే అందరూ వెరైటీ డ్రెస్సులు, వెరైటీ ఆభరణాలు, వెరైటీ పుష్పాలు. కొన్ని అక్కడంతా తెస్తారు, అది వాడదు, మనలాగా ప్లాస్టిక్ తీసుకోరు వాళ్ళంతా. అది ఫ్రెష్గా ఉంటాయి, ఎప్పుడు మంచి స్మెల్. మళ్ళీ వాయిద్యం చెప్పినారు కదా మొత్తం చోట పర్ఫ్యూమ్స్ ఉండాలని చెప్పేసి, ఆ స్మెల్ అన్ని రకరకాల స్మెల్ వస్తూ ఉంది. తర్వాత అందరికి ఎంత తృప్తి అంటే అంత తృప్తి. ఈయన బాలాజీ కూడా ఏం లేదు, ఆయనకు ఆకాశరాజు బాలాజీకి ఇవ్వడానికి బంగారు పాదుకలు ఒక్కొక్కటి అంత వెయిట్ ఉండిందంటే, బంగారు పాదుకలు తినడానికి ప్లేట్లు, అది ఒక్కొక్కటి 600-700 గ్రామ్స్ ఉంటుంది. అట్లాంటి ప్లేట్లు పెట్టుకున్నాడు బాలాజీ తినడానికి. తర్వాత బాలాజీకి వంట చేయడానికి వేడి నీళ్ళు, దానికి దీంతో చిన్న పాత్రలు, మళ్ళీ ఎక్కువ వండడానికి పెద్ద బంగారు పాత్రలు బాలాజీ అక్కడ తీసుకొని పోవడానికి. మళ్ళీ అక్కడ 1000 కోట్ల ఆవులు దానం చేయడానికి, బాలాజీకి ఇవ్వడానికి, పంపించడానికి. 1000 కోట్ల ఆవులంటే తెలుసు, 1 కోటి, 2 కోట్లు, 3 కోట్లు, అట్లా 1000 కోట్ల ఆవులు, 10,000 గుర్రాలు బాలాజీకి గిఫ్ట్కి ఇవ్వడానికి. 64 దుప్పట్లు. ఒక మనిషి ఒకటి వేసుకుంటాడు, ఈయన ఎప్పుడు 64 వేసి నాకు అర్థం కావట్లేదు. ఆ చలి సీజన్లో రోజుకి ఒకటి వేసుకుంటే కూడా సరిపోతాయి అనుకుంటాను. 64 దుప్పట్లు. ఎందుకంటే ఇన్ని ఆవులు ఇచ్చినప్పుడు మళ్ళీ ఆవుకు కావాల్సింది 1 ఇయర్కి కావాల్సిన ఫుడ్ దానం అంటారు కదా, అంటే తవుడు అంటారు మనము. ఈ ఆవులకంతా పెట్టే ఆహారం ఉంటాయి కదా, దానికి కావలసింది అదంతా 1 ఇయర్కి కావలసిన ఆహారము రెడీ పెట్టుకున్నాం. అంటే 1 ఇయర్ తీయాలంటే ఒట్టి గోదాన చూస్తే సరిపోదంటే 1000 కోట్ల ఆవులకు 1 ఇయర్కి కావలసిన ఆహారము. మళ్ళీ భార్యను పోషించే లోపల కష్టపడకూడదు, ఆమెకు 1 ఇయర్ కావలసిన ఆహారం. భార్య భర్తలు తినడానికి 1 ఇయర్కి ఎంత కావాలా
అంత ఆహారము అది సఫిషియెంట్గా. తర్వాత ఆమెకు పని మనుషులు ఒక 200 మంది ఆడవాళ్ళు, ఇంకా హార్డ్ వర్క్కు దానికి ఒక 300 మంది మగవాళ్ళు. ఏమైనా పద్మావతికి ఇక్కడ మనం గార్డెన్ పెడతాము అది ఇదని చెప్తే దున్నడానికి, ఇది చేయడానికి, ఏదైనా పంట చేయడానికి అడిగితే దానికి వాళ్ళు కావాలా. మళ్ళీ షాప్స్లో బట్టలంతా ఓపెన్ చేసి పెట్టినాడు. ఎవరు ఏది కావాలంటే తీసుకుని పోవచ్చు. పెళ్ళికి వచ్చిన వాళ్ళకి ముట్టి దానం చేస్తే టైం పడతాయి కదా, వాళ్ళే చూసుకొనేసి వాళ్ళకి ఏది నచ్చిందా అది వాళ్ళు పట్టుకొని పోవచ్చు. దానికి ఏమీ లేదు. ఈయన ఇచ్చినప్పుడు ఇది గిఫ్ట్ మీరే పెట్టుకోండి ఏదో పెద్ద పెద్ద మాటలు అంతా ఇచ్చినాడు. వాళ్ళు అట్లా లేదు, ఆయన దుకాణం తెరిచి ఓపెన్గా పెట్టినాడు. మీకు ఈ లైన్లు మొత్తం దుకాణాలు ఉంటాయి, మీకు ఎవరికి ఏ కలర్ది కావాలా, ఇక్కడ సారీలు ఉంటాయి, ఇక్కడ ఇట్లాంటి డ్రెస్సులు ఉంటాయి, ధోతీలు ఉంటాయి, అన్నీ చెప్పేసినాడు. మీరు ఇటుపక్క ఏం కావాలో ఇక్కడ తీసుకోవచ్చు, అటుపక్క పోతే అది దొరుకుతుంది. తర్వాత వాళ్ళకి కావలసిన ఐటమ్స్ ఈ సాధులంతా వచ్చినారు కదా, ఆచమన కప్పు, కమండలు, ఏదో యజ్ఞాలకు కావలసిన సామాన్లు మళ్ళీ పోయి ఎతికేదొద్దు. వాళ్ళకి రోజు నిత్యావసరి కావాలి కదా, మళ్ళీ వాళ్ళు యజ్ఞం చేయాలా మన తీసుకొని రాలేదు, అర్జెంటుగా వచ్చినారు కదా, అట్లా కన్ఫ్యూజ్ కాకూడదు. వాళ్ళు కావలసిన ఐటమ్స్ అన్నీ పట్టుకొని వచ్చినారు. ఆ టైంలో ఇంకా ఆ కళ్యాణ మంటపంలో వీళ్ళు అన్ని రకాల ఋషులంతా నిలబడినారు. బ్రహ్మదేవుడు ఉన్నాడు, బాలాజీని వీళ్ళంతా తీసుకొని వస్తున్నారు, పద్మావతిని కూడా తీసుకొని వస్తున్నారు. ఇంకా పురోహితులు వాళ్ళకి ఒక మంచి ముహూర్తము, ఆ ముహూర్తం వచ్చిన వైశాఖ మాసము శుక్లపక్షము ఆ దశమి తిథి వచ్చినప్పుడు ఎద్దుతో చేయి పెట్టుకునేసి భగవంతుడికో పెళ్లి చేపేసి ఇస్తారు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపద మొక్కలవాడ అనాథ రక్షక గోవింద గోవింద, మాంగళ్యం తంతునా నేనా. అక్కడ మమ జీవన లేదు, జగజ్జీవన హేతునా అని కొద్దిగా మార్చినాడు. కంటే భద్రామి శుభాగ్యం చెప్పేసి, ఎందుకంటే నేను పెళ్లి చేసుకునే దేనికంటే మీ అందరికీ కళ్యాణం జరగాలని చెప్పేసి ఆయనకి కళ్యాణం మామూలుగా ఆయన ఆ మంత్రాలు ఏం చెప్తున్నాడంటే, అనాది కాలం నుంచి అనంతకాలం వరకు నీవు ఆనందంగా ఉండాలంటే, ఈ జగత్తంతా ఆనందంగా ఉండాలని అనుకొని నేను నీకు తాళి కడుతున్నానని చెప్పేసి భగవంతుడు తాళి కట్టినాడు. ఇంకా తాళి కట్టేసి భగవంతుడు ఇద్దరు చేయి పట్టుకునేసి అయిపోయింది. ఆకాశరాజుకు ఈ దృశ్యం చూస్తే కడుపు నిండుతుంది, దేవతలకు కడుపు నిండుతుంది. అక్కడ వచ్చిన భక్తులు అన్నారంటే, సామాన్య ప్రజలు ఉంటారు కదా, ఓ దేవుడా, ఓ బ్రహ్మదేవుడా, మా జీవితంలో ఎప్పుడైనా ఒక పుణ్యం అని ఉంటే ఈ భార్య భర్తలు ఈ కల్పకల్పంగా ఆనందంగా ఉండడానికి దాంట్లో వేసేసేయని అందరూ అన్నారంట. ఆ భగవంతుడు బాగుండాలని చెప్పేసి సామాన్య వాళ్ళని పెట్టుకోలే, సామాన్య భక్తులను అక్కడ పెట్టుకోలే. వాళ్ళు బ్రహ్మదేవుడిని ప్రార్థన చేసినాడు, ఓ బ్రహ్మదేవుడా, మా జీవితంలో ఎప్పుడైనా నీకు ఎక్కడైనా ఒక మూలలో వీళ్ళు మంచిది ఉంది, వీళ్ళ పుణ్యం ఉంది, ఈ పుణ్యానికి ఇటువంటి ఫలం మేము అనుభవించబోతున్నాము, అదేమన్నా ఉంటే అది మాకు ఇయ్యద్దు. ఈ భార్య భర్తలు ఇట్లే ఇంత ఆనందంగా చక్కగా కల్పకల్పలు ఉండాలా. నా దాంట్లో కొద్దిగా, వాళ్ళ దాంట్లో కొద్దిగా, అందరితో కొద్దిగా వేస్తే ఏమేమి పక్కన నీవు ఇస్తావా, నేను ఇస్తాను, నేను అందరూ రెడీగా ఉన్నారు ఇవ్వడానికి. సో మన అందరూ పుణ్యం ఆయనకి పోని, ఆయన బాగుండాలా. ఈ దంపతులు మనం ఎన్నాళ్ళు ఉంటాం, వీళ్ళు ఇట్లే ఉండాలి, ఇంత మంచి దంపతులు ఎప్పుడు ఆనందంగా ఉండాలా, ఎప్పుడు సుఖంగా ఉండాలని చెప్పేసి వాళ్ళు మంచిగా ఉండాలని చెప్పేసి ప్రార్థన చేసినాడు. సో ఇంకా 300 పెద్ద పెద్ద కుండలు పాలు, పెరుగు, నెయ్యి మొత్తం ఇచ్చినాడు. డౌట్ వచ్చేసింది, 360 రోజులకు ఆమెకు తాగలిసిన పాలు ఒక్కరోజు వేస్తే అది ఎట్లా ఉండిపోతాయి, పాలు చెడిపోతాయి కదా. అయితే ఆ పాలు చెడిపోలేదంటే, గిఫ్ట్ ఇచ్చినప్పుడు భగవంతుడికి సమర్పిస్తున్నారు కదా, భగవంతుడి కళ్ళును భగవంతుడి చెయ్యి దానిపైన పడతాయి. ఆయన స్వీకరించిన చెయ్యి తగలదు కదా, ఆ కళ్ళును ఆ చెయ్యి ఎప్పుడు పడిందా ఆ పాలు అట్లే ఉండిపోయిందంట, ఏం కాలేదు. కాబట్టి పద్మావతిని 1 year వరకు వాడేసింది. ఆ కళ్ళు పడింది కాబట్టి పెరుగు కూడా ఇంకెక్కువ పులలేదు. ఆ రోజు ఎట్లుండిందా అదే పెరుగు అట్లే ఉండిపోయింది ఇంటికి పోయేంత వరకు. తర్వాత
ఇన్ని ఆభరణాలు దేవుడు ఇచ్చినాడు బాలాజీ. ఇంకా మైండ్ చెప్తున్నాడంట, ఎందుకబ్బా ఎందుకు నేనేం చేస్తానని చెప్పేసి. కానీ గోతలు పట్టుకొని పోయినాడు. నాకెందుకు మీరు ఇంత ప్రేమం చూపిస్తే నేను తట్టుకోలేను అంటున్నాడు. మళ్ళీ గోతమంతా రెడీ, ఆయన ఎంత వేస్తే అంత మోసుకొని కట్టేరా అని చెప్పేసి ఒక్కొక్కటి తోస్తున్నాడు, పోని చెప్పేసి. దాని పాప మోసుకుని ఆ దేవత గణాలు ఉన్నారు కదా, అన్ని వాళ్ళందరూ పట్టుకొని పోతుంటే ధరణిదేవి బాధపడతా ఉంది. 9 నెలలు మోసుకునేసి ఎంత కష్టపడి పెంచినాను, నీవు పోయినావంటే మా ఇల్లు ముందులాగా ఉండదు, ఇంకా ఈ బాధలు నేను తట్టుకోలేను అని చెప్పేసి చాలా బాధపడింది. యాక్చువల్లీ ఆమె 9 నెలలు మోయలేదు, మన కథలు విన్నాం కదా. ఆమె 9 నెలలు ఏం మోయలేదు, ఆమె దొరికింది. కానీ అదే ప్రేమంలో పెంచింది. 9 నెలలు తన గర్భంలో ఉంటే ఎంత ప్రేమం ఉంటుందో అంత ప్రేమంలో పెంచింది. ఆమె ఏడుస్తుంది. కొద్దిసేపు తర్వాత చూస్తుంది, తమ్ముడు ఉన్నాడు వసుదాన ఒక అవతల ఫేస్ చేసుకునేసి ఏడుస్తున్నాడు. పద్మావతి కూడా ఒకసారి చూసింది, వసుదాన ఇక్కడ రా అని చెప్పింది. ఏడుస్తుంది. నాకు ఎట్లుందంటే ఏమి మార్గం లేకుండా తల్లి బిడ్డని ఇంట్లో వదిలేసి ఎక్కడో పనికి పోతుంది కదా. ఒకసారి ఆ కాలంలో పేదవాళ్ళు ఎట్లా ఉంటారు, ఇంకా పిల్లతోటి పట్టుకొని పోలేము కదా. చిన్నపిల్లని ఇంట్లో వదిలేసి కడుపు నింపాలా, దానికోసము వదిలేసిపోతారు. ఇంకా వదిలేసిపోయినప్పుడు ఒక్కొక్కసారి ఆ పిల్లని చూసుకోవడానికి ఎవరు ఉండరు. ఇప్పుడులాగా బేబీ సెంటర్ అంత లేదు ఆ కాలంలో. ఇంటి తలుపు వేసుకునేసి పోవడమే. అంటూ పోతే ఆ బిడ్డ ఎంత బాధపడతాయి. దాన్ని ఏడుస్తూ ఉంటుంది కదా. ఏడుచున్నా కానీ అమ్మ తల్లి దాంతో ఉండలేదు, దానికి పని ఉంటుంది. తల్లి వేరే చోట పోయి ఏదైనా పని చేసుకునేసి డబ్బులు పట్టుకుని వస్తేనే అన్నం దొరుకుతుంది, బతకడానికి అవుతుంది. బిడ్డ ఉందని చెప్పేసి పని చేయకుండా ఉండడానికి అవుతుందా? లేదు. అప్పుడు ఆ బిడ్డ ఎంత బాధపడుతుందా, అక్క నీవు లేకుండా నేను అంత బాధపడుతున్నానని చెప్పేసి పద్మావతిని గట్టి పట్టుకొని వసుదాన ఏడుస్తున్నాడు. ఇంకా ఈయన స్వామి చూస్తున్నాడు, బావా ఏడుస్తున్నాడు అని చెప్పేసి ఇంకా పిలిచేసి ఆయనకు ఒక తన చెదరు, మన స్వామి ఒక చైన్ కూడా వెళ్ళే, ఒక చెదరు మాత్రం ఆయన కప్పేసి చెదరు ఒకటి ఆయన వసుదాన కప్పేసినాడు. వసుదాన కప్పేసి గట్టి పట్టుకున్నాడు. నీవు ఎప్పుడైనా రావచ్చురా, ఎంత దూరం ఉండి కొండ ఇక్కడే కదా, అక్కడి చూడడానికి ఎప్పుడో నీ రా, దానికి బాధపడద్దు అని చెప్పేసి. అప్పుడు ధరణిదేవి అనింది, ఈరోజే కదా పెళ్ళి అయింది, కొద్దిగా 1 నెలన ఉండండి అని చెప్పేసి. లేదమ్మా నాకు చాలా పనులు ఉంది, వీళ్ళంతా పనిపియాలా. ఫస్ట్ బాధ అదే, వీళ్ళని పనిపించాలా, వీళ్ళు ఇక్కడ ఉన్నారు. ఇంకా దేవతలతో ఒక గ్రూప్ ఉంది, వీళ్ళంతా పనిపించాలి ఒక్కొక్కరిని. చాలా ఇంకా పెళ్ళి అయిన తర్వాత చాలా పనులు ఉన్నాయమ్మా, నేను బయలుదేరాలమ్మా అని చెప్పేసి అత్తగారిని. ఆ లోపల వీళ్ళు కూడా బకుళమాత, లక్ష్మీదేవి వాళ్ళిద్దరు ముగ్గురు అంతా కలిసి వాళ్ళు తిన్నారు. వాళ్ళకి పెళ్ళి అంతా అయిపోయింది, వాళ్ళు తింటా ఉన్నారు. ఇంకా వీళ్ళు కూడా తినేసి అయిపోయింది. చాలా నచ్చింది, ప్రసాదం చాలా బాగుండింది. తర్వాత మిగిలిందంతా అయితే పాడేసినారు. వాళ్ళు తిన్నవాళ్ళు కూడా, ఈ దేవతలు తిని మిగిలింది పడేసి ఆ తిన్నవాళ్ళు కూడా మంచి లోకం ప్రాప్తి అయింది. సో తర్వాత ఈ విధంగా భగవంతుడు ఇంకా బయలుదేరాలనుకుంటే వాళ్ళు ఒక 4 రోజులు పండగలాగా చేసుకున్నారు. బాలాజీ పద్మావతి ఇట్లా ఒక మనలాగానే స్టేజ్ అంతా పెట్టేసి బాలాజీ పద్మావతి నవ్వించడానికి కొన్ని కామెడీ డ్రామా లాగా అంతా చేసి ఒక 4 days ఉన్నారు. సో బాలాజీ పద్మావతి చాలా హ్యాపీ అయిపోయింది. తర్వాత బాలాజీ పద్మావతి వాళ్ళ అన్నారు, ఇంకా వెంటనే మనము కొండ ఎక్కడానికి లేదు, ఎందుకంటే ఈరోజే పెళ్ళి అయింది, మళ్ళీ అంత పెద్ద కొండ ఎక్కడం అంటే కష్టము. ఒక 6 నెలలు ఇక్కడే అగస్త్యుని ఒక ఆశ్రమంలో ఉండిపోతాము. అగస్త్య ఆశ్రమంలో ఉండిపోయేసి తర్వాత మనం కావాలంటే మనము కొండపైకి పోదాము అని చెప్పేసి అట్లా ఒక 6 నెలలు అగస్త్య ఆశ్రమంలో ఉండిపోయినారు. ఇంకా తాను ఇచ్చిన ఆయనకు చెప్పినాడు కదా, ఫస్ట్ మనం కథలు ఒక విన్నాం కదా, చోళరాజుకు శాపం పెట్టినాడు కదా. శాపం పెట్టి నాకెప్పుడు మామగారు ఆ కిరీటము ఇచ్చినప్పుడు నీకు ఆనందం వస్తాయని చెప్పేసి ఆ కిరీటం దొరికింది. ఇప్పుడు మామగారు మంచి కిరీటం ఇచ్చినాడు, నవరత్నాలతోటి కలిసిన కిరీటం ఇచ్చినాడు, చాలా బాగుండింది. భగవంతుడికి మొత్తం బంగారులు కప్పేసినాడు, ఎంత కావాలో అంత. వచ్చిన వాళ్ళకు బంగారము కొండంత దానం చేసినాడు. పెళ్ళికి వచ్చిన వాళ్ళ దేవతలకు అంత ఎంత కావాలని చూసేది లేదు, అడిగేది లేదు, అది ఎంత వస్తుందో అంత. దాని చాటలు ఇట్లా వేసి తీసే లోపల ఎంత పడుతుందా అంత. బ్రహ్మచారులకు ఎంత కావాలా, పెళ్ళి అయిన వాళ్ళకి ఎంత కావాలా,
వేదం చదివే వాళ్ళకి ఎంత కావాలా, వాద వివాదం చేసేవాళ్ళు, భగవంతుడి గురించి మాట్లాడేవాళ్ళు ఉంటారు కదా, ఆ తర్కం అంతా చేసేవాళ్ళు, వాళ్ళకి ఎంత ఇవ్వాలా, సాధువులకి ఎంత ఇవ్వాలా, మొత్తము వాళ్ళకి ఏదైతే కావాలో అక్కడ అన్నీ పెట్టేసి ఎవరు అడిగినా కానీ ఆ చాట తీయడం, ముంచడము, ఒకటి చాలా ఇంకొకటి కావాలి, ఇంకొకటి వాడు ఇంకా చాలా అంటారు. ఎవరు కూడా చేతులు తీసుకోలేదండి దానం. వాళ్ళు దానం తీసుకోవడానికి ఒక సపరేట్ గుడ్డ పట్టుకొని వచ్చేస్తున్నారంట. ప్రతి ఒక్కరు కూడా చేతులు తీసుకోలే, మంది ఇస్తున్నాడు, ఇంకా దాన్ని ఎక్కడ చేతులు తీసుకుని పోయేదా, అంత కుమ్ముతున్నాడు. తీసుకో అని చెప్పేసి ఆ విధంగా బాలాజీ మంచిగా కళ్యాణం చేసుకున్నాడు. చాలా చక్కగా కళ్యాణం జరిగింది. ఎవరైతే ఆ కళ్యాణ కథను వింటారా దాని వాళ్ళకు 1000 కోటి కన్యాదానం చేసిన ఫలం ఇచ్చినారు. 7 కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఈ కళ్యాణ కథని ఎవరైతే వింటారా, మళ్ళీ కన్యాదానానికి చెప్పినాడు కదా ఇంతకుముందే మనం ఒకసారి మాట్లాడడం, ఆ కన్యాదానంలో ఎంత ఫలం ఉందని చెప్పేసి. కోట్ల కన్యాదానం చేసిన వాడికి ఏం ఫలం వస్తుందా? ఈ బాలాజీ కళ్యాణం అంటే జగత్ కళ్యాణం కోసం ఆయన కళ్యాణం చేసినాడు. అందరికీ మంచి జరగాలని చెప్పేసి ఆయన. అంటే మన పెళ్లి కథ ఎవరైనా వింటే బాధపడతారు. ప్రతి ఒక్క పెళ్లి కథ అంతే కదా, ఓ గోల గోల గోల, దాని ఎందుకు గుర్తు చేసేది ఊరికేనే. అయితే భగవంతుడిది పెళ్లి కథ అట్లా కాదు కదా. రుక్మిణి స్వయంవరం ఉంది, ఒక్కొక్కటి. గురువాయూర్ అని ఒక ఊరు ఉంది, అక్కడ ఒక శివజీది టెంపుల్ ఉంది. ఆ శివజీ టెంపుల్ శివుడు ఏం చేశాడంటే, ఆయన రోజు అక్కడ ఒక భక్తుడు వస్తాడు. ఆ భక్తుడు ఈ భాగవతం పెట్టుకుని ఉంటాడు. భాగవతం పెట్టుకునేసి రోజు అక్కడ పోవడం, ఒకే బుక్ అప్పుడు ఉండేది ఆయన చేతిలో. రోజు అక్కడ పోవడము, భాగవతం పట్టుకొని పోవడము, భాగవతం ఈ చదివేది. ఆ శివజీ ముందు ఆ టెంపుల్లో ఆ భక్తుడు పోయి చదివేది, రుక్మిణి స్వయంవరం చదివేది రోజు. అంటే రుక్మిణి స్వయంవరం ప్రతిరోజు చదివేది ఆ రుక్మిణి స్వయంవరం. మళ్ళీ ఆ భక్తుడు వెళ్ళిపోయి మర్చిటి రోజు శివుడు ఏం చేస్తాడంటే, ఇన్ని రోజు మనం ఇంత చదివినామంటే రేపు ఇక్కడ నుంచి స్టార్ట్ చేయలేదు కథ. శివుడు ఏం చేస్తాడంటే మంది అక్కడే పెడతాడు, అంటే రేపు నుంచి మళ్ళీ ఇక్కడే చదవాలా. ఇట్లా ఈ భక్తుడు రోజు చదివి 10-15 రోజుల నుంచి రుక్మిణి కళ్యాణాన్ని చదువుతున్నాడు. వాడు వచ్చిన వాళ్ళు అంతే కదా, ఇప్పుడు ఈ కథ ఇప్పుడు చెప్పినారు, మీరు మర్చిపోతే మళ్ళీ ఇంకొకసారి చెప్తే బాగుంటాయి, మీరు గుర్తుంటే ఇది ముందు చెప్పినారని చెప్తారు. అది కొత్త కావాలని అందరికి ఆశ ఉంటుంది. అప్పుడు వాళ్ళు అనుకున్నారు, ఈ స్వామి ఇది మొన్న నుంచి ఇదే కథ చెప్తున్నారు మీరు అని చెప్పేసి. అయితే భగవంతుడు శివజీ తిట్టేసినాడు, నీదేం పోయింది అని చెప్పేసి. నాకు అది వినడానికి అంత బాగుంది, అంత చక్కగా ఉంది ఆ రుక్మిణి స్వయంవరం. ఎట్లా మా కృష్ణుడు ఆ రుక్మిణిని స్వయంవరం చేసింది వినడానికి నాకు మళ్ళీ వినాలనిపిస్తుంది. నీదేం పోయింది, అక్కడ ఉండేది కదా చెప్పేది, నీ సొంతం ఏం చెప్పేది కదా, చెప్పు అదే చెప్పు నేను వింటానని చెప్పేసి. అంతా అంటే ఈ భగవంతుడు కళ్యాణ కథలు జరిగింది బ్రహ్మరుద్రాదులకి అది ఆనందం ఇచ్చేది. వాళ్ళకే దాంట్లో ఆనందం వస్తే అంత శక్తి దాంట్లో ఉంటుంది. ఎవరైతే శ్రీనివాస్ కళ్యాణం వింటారా, భూమి మొత్తం దానం చేస్తే, సరి అయిన వ్యక్తికి దానం చేస్తే ఏం ఫలితం వస్తుందా, భూదానం చేస్తే అంత ఫలం వస్తుంది అంటుంది ఈ వెంకటేశ్వర మహాత్మ్యం. చాలా ప్రత్యేకము. సో మానవ జీవితం మనము వ్యర్థంగా మనం గడపకూడదు. సో ఈరోజు ఇంతమంది ఉన్నారు, ప్రతి ఒక్కరు కూడా హరినామం చేయాలా. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. భగవన్నామము ప్రతి ఒక్కరు తీసుకోవాలా, భగవంతుడి గురించి వినాలా. ఈ ఇక్కడిది మాటలు, ఈ కబుర్లు ఊరికినే మాట్లాడి వేస్ట్ చేయకూడదు జీవితంని. సో మంచి ఆనందమైన జీవితము, పాపకర్మలు చేయకుండా మాంసభక్షణం వదిలేయాలా, తర్వాత వ్యభిచారం చేయకూడదు, అది వదిలేయాలా, జూదం ఆడకూడదు. ఇదంతా పాపానికి స్తంభంలాగా ఇది మనని ఇక్కడే బంధించేస్తాయి. సో ఇటువంటి పనులు చేయకుండా మనము భగవంతుని ప్రసన్నం చేయడానికి మన జీవితము గడపాలి. అన్నమయ్య ఒక పాటలు అంటాడు, అతని కరుణారసము అప్పగించక కదా, ఎంతకాలం కదా ఈ దేహధారణం, ఎందుకబ్బా ఈ శరీరం పట్టుకొని ఎన్నాళ్ళని నీవు కష్టపడతావు కదా. ఎవరైనా మనం ఈ శరీరంలో సుఖంగా ఉన్నామా? ఎవరు లేదు. ప్రతి ఒక్కటి ఏదో ఒక విధంగా
కష్టపడుతూనే ఉంటాడు. డబ్బులు ఉండి లేకుండా ఉండి, పిల్లలు ఉండని, పిల్లలు లేకుండా ఉండి, లేకుండా మంచి భార్య దొరకని, మంచిది కాంతి దొరకని, ప్రతి ఒక్కడికి ఈ ప్రపంచంలో ఏదో విధంగా బాధలు ఉంటుంది. ఇది దుఃఖాలు ఏమంటున్నాడు, బాధమైన ఊరిదా. ఇక్కడ సుఖంగా ఉండాలంటే ఒకే మార్గము, తుష్యంతిచ రమంతిచ, భగవంతు గురించి మాట్లాడడమే తప్ప మనం గురించి మాట్లాడేటప్పుడు దాంట్లో సుఖం రాదు, అది దాంట్లో దుఃఖం వేస్తుంది. మన ఆనందంగా ఉండాలంటే భగవంతు గురించి మాట్లాడాలా, ఆయన గురించి చర్చ చేయాలా, ఆయన ప్రసన్నం చేసే విధంగా మనము జీవితము గడపాలా. సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అందరూ కూడా తిలకం పెట్టుకునేసి, అందరూ కూడా జప బ్యాగ్ పట్టుకొని, విఠల రుక్మిణి ఇంత మంచి దేవుడు దొరికినాడు, ఎక్కడ ఉండదు. మనం పండ్రపుర విఠలుడు ఎంత కరుణామయ విఠలుడు ఉన్నాడు. ఆయన పాదాలు పట్టుకోవచ్చు, ఆయన్ని గట్టిగా పట్టుకోవచ్చు. మీ సౌభాగ్యం అనుకోవాలా. మిగిలిన టెంపుల్ ఎక్కడైనా మూలమూర్తి కొద్దిగా తాగిందంటే అక్కడెక్కడ డోర్ క్లోజ్ చేసి, ఇంకా దానికి ఎవరు తాకూడదో వాళ్ళు తాగినారు అనుకోండి, భగవంతుని మీరు తాకితే మళ్ళీ దానికి బ్రహ్మకలశం చేయాలా, తర్వాత దగ్గర 50 లక్షలు ఖర్చు పెట్టాలి వాళ్ళు. ఎవరైనా ఒక వ్యక్తి దాన్ని తాకకూడదని వ్యక్తి ఎవరైనా తాకినారంటే అంత చేయాలి. మనకే రా అని పిలుస్తున్నాడు, రా నా దగ్గరకు వస్తే ఈ భవ సముద్రం ఇంతే, నీకు ఈ భవసాగరం నీకు ఇంతే వస్తాయి, నీవు హ్యాపీగా దాటుకొని రావచ్చు. ఇంత మంచి దేవుడు పక్కన ఉన్నాడు. ఎన్ని కథలు విని ఉంటాం కదా, దామాజిద్, పురంధరదాసుద్, ఇంకా చౌకమేళ, నామదేవు, వాళ్ళతోటి అంతా ఉండే దేవుడు, వాళ్ళతోటి మాట్లాడిన దేవుడు, వాళ్ళతోటి ఆడుకున్న దేవుడు ఇక్కడే ఉన్నాడు. ఆయన ఇక్కడే ఉన్నప్పుడు ఆయన ఒక్కసారి కూడా దర్శనం చేయకుండా, వారానికి ఒకసారి కూడా వచ్చి చూడకుండా మన జీవితము మనము ఇట్లా గడిపితే రేపు మనం ఏమని చెప్పాలా? పైకి పోయినప్పుడు చెప్పాలి కదా. ఇట్లే మనం ఉండలేము కదా, ఒకరోజు మనం అన్నీ వదిలేసిపోతాము, అక్కడ మనం ఆన్సర్ చెప్పాలా. సో దానికోసము మనం భగవంతుతోటి ఎప్పుడు మంచిగా ఉండి, ఎప్పుడు భగవద్గీతలను విని, ఈ కళ్ళు ద్వారా భగవంతుని యొక్క మూల రూపాన్ని మంచిగా చూసుకునేసి, ఈ చేతుల ద్వారా భగవంతుని సేవ చేసుకునేసి, జపం చేసుకునేసి, ఈ పాదాలు ఎప్పుడు కూడా భగవంతుని యొక్క సేవ కోసము, ఆయన దర్శన కోసము దాన్ని వాడేసి, మన అంతరంగం ఇక్కడ కొద్దిగా లేనిపోనిదంతా పెట్టుకునేసి బాధపడకుండా, అవసరమైంది మాత్ర భగవంతుడు, భక్తులు, భగవద్గీత, భాగవతము ఇట్లాంటి గ్రంథాల యొక్క శ్రవణం చేసుకుని మన జీవితము మంచి గడపాలి. శ్రీ శ్రీ విఠల రుక్మిణి భగవాన్కి జై. జగద్గురు శిల ప్రభుపాదకి జై.